ప్రఖ్యాత కథా రచయిత, కథా సాహిత్యాన్ని, కథల్లో ఉన్న విలువల్ని తెలంగాణ కథలో కూడా భాష, శైలి వాటిని సగర్వంగా చాటి చెప్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ వెల్దండ శ్రీధర్ రాసిన కథా కచేరు పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ సభాధ్యక్షత వహించవలసిందిగా ఆచార్య కె లావణ్య తెలంగాణ విశ్వవిద్యాలయం వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్య అతిథి మా గురుతుల్యులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి వారు పుస్తకావిష్కరణ చేయడానికి విచ్చేస్తున్న డాక్టర్ కె శ్రీనివాస్, ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు, వారు త్వరలో జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, సార్ కూడా జాయిన్ అవుతారు. ఆత్మీయ అతిథి శ్రీ వలి హుసేన్ గారు, కవి, రచయిత, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే తొలి ప్రతి స్వీకర్త డాక్టర్ బండ సరోజన గారు, ప్రముఖ కథా రచయిత్రి, వారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కథా కచేరు రచయిత, ఆత్మీయుడు, ఈ కాలంలో బాగా వేగం కలిగినటువంటి కలం డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కథా కచేరు ఈ వెబ్ పత్రిక, సారంగా పేరుతో వచ్చినటువంటి వెబ్ పత్రికలో 3 సంవత్సరాల పాటు రాసిన వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. 72 మంది కథకులు రాసినటువంటి కథల మీద చేసిన సమీక్ష వ్యాసాలు అవి. బండారు అచ్చమాంబ నుంచి శీలం భద్రయ్య దాకా తన కథతో పాటుగా తాను రాసినటువంటి లోహం కథ కూడా తీసుకొని దాని మీద కూడా పరిశోధనాత్మకంగా ఏదైతే విమర్శ వచ్చిందో అప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి కదా సమాధానం చెప్పినట్లుగా తెలంగాణ కథలలో భాష సరిగా లేదు, శైలి లేదు, శిల్పం లేదు అనేటటువంటి విమర్శలకు తగిన జవాబు ఇవ్వడానికి అన్నట్లుగా రాసినటువంటి వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. కథా కచేరు కార్యక్రమాన్ని, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షులు ఆచార్య లావణ్య గారిని కోరుతూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. సభా సదస్సుకి నమస్కారం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దక్కన్ సాహిత్య సభ మరియు మానేరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచనైనటువంటి కథా కచేరు సభకు విచ్చేసినటువంటి వారందరికీ ఆహ్వానం, స్వాగతం. వేదికను అలంకరించినటువంటి మా గురువులు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఆచార్య వెలుదండ నిత్యానందరావు సార్, ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం. అలాగే ఆవిష్కర్తగా రావాల్సినటువంటి డాక్టర్ కె శ్రీనివాస్ గారు, ప్రముఖ విమర్శకులు, వారు త్వరలో 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి వారు జాయిన్ అవుతారు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేయాల్సిన డాక్టర్ మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు కూడా విచ్చేస్తారు. తొలి ప్రతి స్వీకారం చేయడానికి, ప్రసంగం అలాగే స్వీకారం ఈ రెండింటిని తీసుకోవడానికి విచ్చేసి ఉన్నటువంటి ప్రముఖ కథా రచయిత, మనందరికీ పెద్దమ్మ అయినటువంటి డాక్టర్ సరోజన బండ గారికి, మరియు ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి శ్రీ వలి హుసేన్, కవి, కథా రచయిత గారికి, రచయిత అయినటువంటి వెల్దండి శ్రీధర్ గారికి, విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ నా నమస్కారాలను. ఈ తెలంగాణ కథా వస్తువు ఎప్పుడు కూడా ఒక విప్లవానికి లేకపోతే ఒక ఉద్యమానికి ప్రతీకగా, సూచికగా ఉంది అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ కాదది.
ఆయా సందర్భానుసారంగా వచ్చినటువంటి కథలు మాత్రమే అవి. అది కాకుండా కథా వస్తువులుగా మనకి దాదాపుగా ఈ 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి కథలు, కథా వస్తువులు రకరకాలుగా ఆయా సామాజిక నేపథ్యానికి అనుగుణంగా వచ్చి ఉన్నాయని తెలపటానికే ఈ కథా కచ్చీరు. 3 సంవత్సరాలుగా సాగినటువంటి కథా కచ్చీరు ఈరోజు మనందరినీ ఈ రవీంద్ర భారతిలో కచేరీలో కూర్చోబెట్టింది కథా కచేరు. అయితే అందులో ఉన్నటువంటి అనేక కథల గురించి మనం చదివి ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి కథలే, కథా విశ్లేషణలన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి. అయితే ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా మా గురువు గారైన ఆచార్య వెల్దండ నిత్యానందరావు సార్ని మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు ఆచార్య కె లావణ్య గారు, మాతృమూర్తి బహుశా దాదాపు ఈ 30 ఏళ్లలో, ఈ 30 కాదు, ఈ 10 ఏళ్ల దశాబ్దం కంటే ముందున్న 30 ఏళ్ళు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన ప్రతి వారికి గురువు గారైన బండా సరోజన గారు, వలీ గారు, తప్పు చెప్పాను, వలీ హుసేన్ గారు, ఆత్మీయ మిత్రులు వెల్దండి శ్రీధర్ గారు, ఎదురుగా ఉన్న స్వాగతం చెప్పిన శంకర్ గారు, ఎదురుగా ఉన్న స్కైబాబా గారు, రఘు గారు, అక్కడ ఎక్కరాజు నిర్మల గారు, నరసింహారావు గారు, వనపట్ల సుబ్బయ్య గారు, ఆడపు లక్ష్మీపతి గారు, వేదిక ఎదురుగా ఉన్న రసజ్ఞులైన విద్వాంసులందరికీ నమస్కారం. నాకు చాలా ఏళ్లుగా ఒక సందేహం ఉంది. ఏంటంటే తెలుగులో తొలి నవల 1872లో వచ్చింది, రాజశేఖర చరిత్ర. అది 76లో ప్రింట్ అయింది, రంగరాజ చరిత్ర 72 అని. ఓకే, అసలు నవల కష్టమా, కథ కష్టమా అంటే ఓ తీరుగా చెప్పాలంటే చిన్నగా రాస్తే లక్షణాలన్నీ వేరువేరు ఉండొచ్చు, అది లేదు. స్థూలంగా ఒక ఏకాంశాన్ని, ఒకటే అంశాన్ని తీసుకొని చిన్నగా రాస్తే కథ. కిటికీలోంచి చూస్తే ఉద్యానవనమంతా కనిపిస్తే అది నవల, జీవితం. కేవలం ఒక పువ్వు మాత్రమే కనిపిస్తే కథ. అంటే ఒకటే అంశం దాని మీద సమగ్రమైన దృష్టితో రాసినప్పుడు కథ అవుతుంది అని అనుకుంటే, అది 1910 దాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇది నాకు ఎప్పుడు వస్తుంది. సాధారణంగా ఎవరు రాసినా కూడా ఒక 4 పేజీలు రాసేసి ఇది కథ అని చెప్పి అక్కడ వేసేయచ్చు, శ్రమ తక్కువ. కానీ నవల రాయాలంటే 100 పేజీలు రాయాలి, మినిమం 100 పేజీలు ఎన్నైనా. అవి రాయాలంటే చాలా పాత్రలు కావాలి, కథకు చాలా పాత్రలు అవసరం. అంటే నిడివి సమస్య వస్తుంది. అంశాలు బహు విధాలైన చిత్రీకరణ నవల్లో ఉన్నప్పుడు ఒకటే చిత్రీకరణ అవసరం వస్తుంది, ఒకటే సమస్య ఉంటుంది, అతి పరిమితమైన పాత్రలు ఉంటాయి. కానీ 1910 దాకా ఎందుకు పోయింది అన్న విషయంలో నాకు ఇప్పటికే క్లారిటీ లేదు. చాలామందిని అడిగాను, నేను కథా పేపర్ చెప్పినప్పుడు కూడా నాకు ఇది వస్తుంటుంది. సరే, బండా రచ్చమాంబ కథ మొదటి కథ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము. వివీనమూర్తి గారు ఏవో కథలు వేశారు. అంటే 72 నుంచి 1900 వరకు 28 ఏళ్ల పాటు ఆ గ్యాప్ రావడానికి సమాచార లభ్యం లేకపోవడమా, లేకపోతే ఇతరేతరమైన కారణం ఉందా? ఇది మనకు ఆలోచన. ఎందుకంటే ఆడపు లక్ష్మీపతి గారు, మా రఘు ఉన్నారు కనుక నేను ఒక ఆలోచనకు వదిలేయాలి. సరే, ఇది ఉంటుంది. ఇక మేము చిన్నప్పుడు అంటే ఎంఏ చేసే రోజుల్లో బాలగోపాల్ రూపం సారం, అటే తర్వాత త్రిపురనేని మధుసూదన్ రావు గారి తెలుగు సాహిత్యం వస్తు శిల్పాలు, ఆ వెనకటికి జేఎన్యు ఆయన సూరా అని ఒక ఆయన ఉండేది, సుబ్బారావు విప్లవ రచయితలలో, ఆయన రాసిన పుస్తకాలు ఇలాంటి బాగా ప్రభావితం చేశాయి.
ఫామ్ అండ్ కాంటెంట్ ఈ రెండు విషయాల్లో వస్తువే శైలిని దిద్దుకుంటుంది, వస్తువే ప్రక్రియను, ఇటువంటి మాటలన్నీ అన్నారు. అన్నీ అరిగిపోయినాయి. అవన్నీ కూడా కొత్త యాంగిల్లో ఆలోచన చేసినప్పుడు ఆలోచన, వస్తువు, అభివ్యక్తి ఈ మూడింటి సమసంయోజనం ఉన్నప్పుడు ఒక సమగ్రమైన కథ వస్తుంది. కథ కానీ ఏ ప్రక్రియ అయినా. మనకు తెలంగాణ కథ అయినా, ఆంధ్ర కథ అయినా, ఆంగ్ల కథ అయినా చెప్పే వస్తువుకు, చెప్పే విధానానికి ఒక అమరిక కుదరాలి, ఒక సమన్వయ శిల్పం రావాలి. అది ప్రజెంట్ చేస్తారు రచయిత, చదువుతాము, బాగుంది అనుకుంటాము. వంట బాగుంది అనడానికి విమర్శకుడు అక్కర్లేదు. బాగుంది అంటే అయిపోయింది, బాగలేదంటే కూడా అదేం కాదు. కానీ ఎందుకు బాగుంది, ఎందువల్ల బాగుంది అని చెప్పగలగాలి. చెప్పేవాడు విమర్శకుడు అవుతాడు. తమాష ఏంటంటే విమర్శకుడు అంటే తిట్టేవాడు అన్న అర్థంలో మనం వాడుతున్నాం. తిట్టేవాడు ఏం కాదు, అది బాగుండడానికి హేతు ఏమిటి అనేది చూడాలి. అలాంటి వస్తు రూప శిల్పాల మధ్య ఉన్న సమన్వయాన్ని మా వెల్దండి శ్రీధర్ ఈ 72 కథలను గురించి విశ్లేషించాడు. అది చేసిన పని. వీటిల్లో కాలపరమైన వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఎరువుల సొమ్ము బరువులు చేయటం, సంఘాల పంతులు, అక్కడ మొదలు పెడితే వడ్డెబోయిన శ్రీనివాస్ ఆకలి రోగం, లేదా ఇంకొక కథ దగ్గరికి వస్తే మోసిన పిడికిల్ లాంటిది భగవంతం కథ కానీ ఇలాంటివన్నింటిలో అంటే 1910లో ఇంకా గొల్లరామవ కథ ఇవి కూడా వచ్చాయి. సంఘాల పంతుల కథ కూడా చెప్పినట్టున్నావు. ఇంకా ఇక్కడ చూస్తుంటే గోపి భాగ్యాక్షి జంగుబాయి కథ కానీ, అడవిలో వెన్నెల, ఆమె ఆయన ఎవరు, అడవిలో వెన్నెల కథ బిఎస్ రాములు గారు. అంటే నీ దగ్గర పేర్లు లేవు దన్ను అని నాకు పాత జ్ఞాపకాలే చూసుకుంటున్నాను. ఇలాంటి కథల్లో అంటే మొదటి తరం 1910 ఒక 20 ఏళ్ళ తర్వాత వచ్చిన కథ. అంటే కాలపరమైన వైవిధ్యం అది శైలిలో ఎలా ప్రతిఫలించింది, వస్తువులో ఎలా ప్రతిఫలించింది అన్నది సవిమర్శకంగా నిరూపించాడు శ్రీధర్. ఎందుకోసం అంటే వస్తువులోనూ శైలిలోనూ ఎలా మార్పు వస్తుందంటే మన జీవితంలో అంతవరకు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దాని మీద ఒక ఉద్యమం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, స్త్రీవాద ఉద్యమం కావచ్చు, దళితవాద ఉద్యమం కావచ్చు, ఏదైనా అది రచనాపరమైన ఉద్యమాలు కూడా కావచ్చు. దానివల్ల ఏమవుతుంది, అంతవరకు మన జీవితంలో లేని ఒక అనుభవాన్ని పరిపూర్తి చేస్తుంది. ఆ తరువాత అది సాధారణీకరింపబడుతుంది, అది జనంలో ఉంటుంది. ఆడపిల్లలకు చదువుకుంటే రచించి అన్నాం అనుకో, ఇప్పుడు ఆడపిల్లలకు విద్య అవసరమని ఎవరైనా టాపిక్ ఇస్తే వాడిని చెప్పుతో కొట్టాలి, అసలు ఇయ్యరు. కానీ ఒకప్పుడు మన చిన్నప్పుడు ఆడపిల్లలకు చదువు అవసరమా అని ఉంటుంది. అంటే సాధారణీకరణ అయిపోతుంది. అలాగా రండి సార్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ రండి, మీకోసమే చూస్తున్నాం. ఆ విధంగా వస్తు వైవిధ్యము కాల పరిణామంలో వచ్చింది. శిల్ప వైవిధ్యం కానీ ఇంకా ఆవిష్కరణ కాలేదు సార్, అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాం. పర్వాలేదు. ఇది అట్లాగే ఈ తెలంగాణ వాళ్ళు ఎవరు అనేది సెంటిమెంట్, ఇది సెంటిమెంట్ సమస్య, చరిత్ర సమస్య. మనకు అమెరికాలో ఉంటే కొన్నేళ్ల పాటు ఉంటే తెలంగాణ ఆంధ్ర అనేది అమెరికా వాళ్ళు అని పౌరసత్వం వస్తుంది. ఇక్కడ మనం హిస్టారికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సెంటిమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆంధ్ర కోడళ్ళు ఆంధ్ర బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారా, ఇవ్వతారా? అసలు బండారు అచ్చమాంబ తెలంగాణ ఆమె అవుతుందా లేదా అన్నది నాకు చాలా అటు ఇటు ఉంటుంది. ఊగిసలు సరదాగా మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు అన్నంత మాత్రాన ఏం కొంపలు అంటకపోవు. కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర ఆయన అయితే ఆయన చెల్లెలు ఎట్లా తెలంగాణ అవుతుందో నాకు తెలియదు. దివాకర్ వెంకటరావు అని 60 ఏళ్ళు ఇక్కడ బతికి ఇక్కడే చచ్చిపోతే ఆయన ఆంధ్ర ఆయన ఎట్లా అవుతారో తెలియదు. మరి వాళ్ళ బిడ్డలు తెలంగాణ వాళ్ళు అవుతారా ఆంధ్ర వాళ్ళు అవుతారో తెలియదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక సెంటిమెంట్ ఉంది, కానీ ఆ చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలే, వాళ్ళ వెర్షన్ కూడా వాస్తవం అనిపిస్తుంది మనకు. ఇది అది అని కాదు. ఇలాంటి వీళ్ళు సమస్యలు వస్తాయి. తర్వాత ఇందులో ఉన్న విషయాలు ఎదుర్కొస్తే విద్యా ప్రాధాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎన్ని మనిషి జీవితం ఎంత దూరం ప్రయాణించిన రైలు పట్టాలు కలవు అనే వాస్తవిక సత్యం భగవంతం రాసిన కథలోను, అట్లాగే వడ్డబోయిన శ్రీనివాస్ రాసిన ఆకలి పద్మశాలి ఇదే ఆకలి రోగం అంతేనా
ఆకలి రోగం కథ కానీ, కీమోథెరపీ అనే కథ చాలా మంచి కథ ఉంది. కీమోథెరపీ శరీరానికి క్యాన్సర్ వస్తుంది కానీ మనసుకు క్యాన్సర్ ఉన్న మనుషుల సంగతి ఏంటి? ఒక రకమైన సంకుచితత్వం, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను సుపీరియర్ కాంప్లెక్స్గా వ్యక్తీకరించే ఒక ధోరణి. నేను చాలా గొప్ప, నిజానికి వాడి మనసులో ఉండేది ఒక రకమైన సంకుచితత్వం ఉంటుంది. ఇటువంటిది మానసికమైన దాని గురించి డాక్టర్ ఎట్లా ఏ వ్యాధి నిర్ధారణ చేస్తాడు అనేటివి, ఇలాంటి రకరకాల కథలు దీంట్లో ఉన్నాయి. వీటన్నింటినీ మన ఎవరు సురమౌళి గారి కథ, తాయమ్మ మేడం ఇక్కడే అమ్మ మీ కథ కానీ, సివి కృష్ణారావు గారు, మరి సివి కృష్ణారావు గారు ఆంధ్ర అవుతాడా తెలంగాణ అవుతాడా అనేది, అంటే మనము అటు ఆంధ్ర అనడానికి కరెక్టే అవుతుంది, తెలంగాణ అనడానికి కూడా కరెక్టే అయ్యే ఒక సంధి దశలో మనం ఉన్నాం. అది గొల్లరామవర్ధం రామరాజు గారు రాసిన అతి తక్కువ 1-2 కథలే, పీడకల ఇలాంటివి, ముక్కోటి బలగం, తర్వాత ఇలాంటి దీంట్లో మంచి మంచి కథల మీద చక్కటి ఉంది. అప్సర్ రాసిన పీఠిక కానీ, ఏదైనా ఒక 72 వారాలు ఏకధాటిగా సారంగలో అసలు కాలం నిర్వహించాలి అంటే చూస్తుండగానే 1 వీక్ వచ్చేస్తుంది. ఎప్పుడు అంతవరకు ఏవో పనులు ఉంటాయి, తెల్లవారేటలకు డెడ్ లైన్ ఉంటుంది పేపర్ వాడికి, ఆ రోజు ఆ టైంకి ఇచ్చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఆ నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన స్పేస్ అంత సరిపోయే విధంగా మళ్ళా విషయాత్మకంగా రాసిన మిత్రులు వెల్దండి శ్రీధర్ను అభినందిస్తూ నాకు ఈ అవకాశం కలిగిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కథ కష్టమా నవల కష్టమా అని చెప్పినప్పుడు శ్రమ తక్కువగా ఉన్నటువంటి కథ ముందెందుకు రాలేదు అని అంటే, మామూలుగా మనుషులు శ్రమ ఎక్కువ ఉన్నదాన్నే ఇష్టపడతారు, అందుకని నవల వచ్చి ఉండవచ్చు అని చెప్తూ, ఇంకా కాలపరమైనటువంటి వైవిధ్యం, శైలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ అందులో జోడించారని చెప్పినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురువు గారైన ఆచార్య నిత్యానందరావు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రముఖ విమర్శకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారిని స్వాగతిస్తూ వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కె లావణ్య గారికి, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు, అదేవిధంగా వెల్దండి శ్రీధర్ గారికి రచయితకి, అదేవిధంగా ప్రజా సంఘాల అని కానీ పీపుల్స్ ఎడిటర్గా అందరి చేత కొనియాడబడుతున్నటువంటి మా గురువు గారైనటువంటి కె శ్రీనివాస్ గారికి, ఇందాక తొలిపతిని స్వీకరించినటువంటి అమ్మగారికి, సభలో ఉన్నటువంటి సాహితీ ఉద్దందులు, విమర్శకులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఈ పుస్తకం తీసుకొస్తున్నటువంటి వెల్లండి శ్రీధర్ గారు ఒక విమర్శకుడు అంటే ఒక రకంగా నొప్పించేవాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ ఈ పుస్తకం ద్వారా ఆయన అందరినీ ఒప్పించాడు. అదే కాకుండా ఈ పుస్తకాన్ని తెలుగు సాహిత్యం, కథలు, నవలలు, కవిత్వము ఇట్లా చూసేదానికంటే కూడా ఈ పుస్తకం తీసుకుంటే చరిత్ర అధ్యయనం చేసినట్టుగా అనిపిస్తుంది. నిజాం సర్కారు కంటే ముందు
తెలంగాణ ప్రాంతంలో ఏమేమి జరిగినాయి అనేది అందరూ మామూలుగా ఊళ్ళల్లో చెప్పుకోవడం, కథలు అంటే చిన్న చిన్న విషయాలుగా చెప్పుకోవడము, ఆ రకమైన బాధితులు మేము ఈ విధంగా బాధపడ్డాము, మా తాత ఈ విధంగా బాధపడ్డాడు అని చెప్పుకోవడం అనేది ముక్కలు ముక్కలుగా విషయాలు చిన్న చిన్నగా ఉండేటన్నమాట. నేను విలేకరిగా పనిచేసినప్పుడు వరంగల్ జిల్లా, ఖమ్మము, నిజామాబాదు వార్తలు రిపోర్టర్ పనిచేసినప్పుడు నేను ఊళ్ళల్లో ఉండే పెద్ద మనుషులు కనబడితే అడుగుతుండేవాడిని, ఏం జరిగింది ఆ రోజుల్లో మీ తాతలు తనులు అంటే వాళ్ళు రకరకాల విషయాలు చెప్తూ ఉండేది. చాలా ఉదయదారకంగాను వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఆ రోజుల్లో ఈ కష్టాలు బాధలు ఎట్లా అనుభవించారో అర్థం కాకపోయేది. ఆ రోజుల్లో విచిత్రం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ మూమెంట్ అనుకునే వరకు, అనే విషయానికి వచ్చే వరకు నిజాం, నవాబు, ముస్లింలు, నాన్ ముస్లింల మధ్య ఘర్షణ అనేది చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో. కానీ ఊళ్ళల్లోకి వెళ్తే ఇదే నిజాంకు వ్యతిరేకంగా ముస్లింలలో ఉన్నటువంటి చిన్న స్థాయి శ్రామిక వర్గాల వాళ్ళు కూడా కొట్లాడారు నిజాంకి వ్యతిరేకంగా. చాలామంది ఇప్పుడు అట్లా చెప్పేవాళ్ళు ఇప్పటికి కొంతమంది మరీ అవసాన దశలో ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే శ్రీధర్ గారు ఒక గొప్ప పని ఏం చేశారంటే, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కథల గురించి వివరిస్తూ ఆయా కాలాలలో ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పే కథల్ని తీసుకొని విశ్లేషించి వివరించి చక్కగా చెప్పారు. ఈ క్రమంలో ఒక గమ్మత్ ఏం జరిగిందనంటే, నేను ఇందులో ఉన్న కథలన్నీ వేరే విధంగా చదవడం జరిగిన తర్వాత శ్రీధర్ గారు విశ్లేషించిన దాంట్లో చూస్తే కొన్ని కథలు, అన్ని కథలు కాదు, కొన్ని కథలు చాలా గొప్పగా అనిపించినాయి. అరే నేను ఆ మూల కథ చదివినప్పుడు రానటువంటి ఫీలింగు శ్రీధర్ గారు విశ్లేషణ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగించేటట్టు అనిపించి మళ్ళీ ఆ కథలు చదవాలనేటువంటి ఆసక్తి కలిగించింది. మా మిత్రుడు ఒక ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయి, ఈ పుస్తకం ఇది ఎక్కువ తెలుగు కథలు అనేకంటే తెలుగులో ఆయా కాలాల్లో ఉన్నటువంటి చరిత్రను రాసినట్టు ఉన్నాడు ఈ పెద్ద మనిషి అన్నాడు. చాలా గొప్ప విషయం. చరిత్ర, వర్తమానము, భవిష్యత్తు అనే క్రమంలో తీసుకున్నప్పుడు అప్పటిది చెప్పారు, ఇప్పటికి చెప్పారు, అవి కూడా ఏం చెప్తున్నాడు, తను చెప్తలేడు. ఆ కథల్ని ఎన్నుకొని ఆ కథకులు, ఆ రచయితలు ఏ ఉద్దేశంతో, ఏ ఘర్షణతో, ఏ సమస్యతో చెప్పిర్రు అనేది చెప్తూ ఎక్కడ కూడా తనకు సంబంధించిన వ్యక్తిగత ఆసక్తిగత అంశాలని చెప్పుకోకుండా, నిజాల జోలికి పోకుండా అప్పుడు జరిగిన నిజాలే చెప్పడానికి ప్రయత్నం చేసిండు శ్రీధర్ గారు. ఇది చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఇందులో కథల పరంగా తీసుకున్నప్పుడు చీకటి రాజ్యం అనే కథ తీసుకుంటే అందులో మీకు ఒక ముస్లిము, హిందూ అనే దాంట్లో తండ్రి అనేవాడు ముస్లిం అయి ఉండి వాడు రజాకారులు సంఘంలో చేరిపోతే తల్లి చచ్చిపోతుంది. ఆ బిడ్డను పక్కనే ఉన్న ఒక హిందూ అమ్మ సాధుకొని లక్ష్మి అని పేరు పెడుతుంది. పేరు పెట్టిన తర్వాత ఆ గ్రామం మీద రజాకారులు దాడి చేసినప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయిని కొట్టబోయి హింసించబోతుంటే అప్పుడు ఆ అమ్మాయి కొంచెం గుర్తుపట్టి అబ్బా 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 అని అనే ధ్వనిలో తన మాతృత్వం అంటే తండ్రి ఫీలింగు, అరే నా బిడ్డనా ఇట్లనా, నేనేం చేస్తున్నా ఇదని చాలా ఆత్మన్యూనతకు బాగా గురైపోయి ఇబ్బంది పడతాడు. అంటే బాధ అనే దానికి మతం లేదు, కులం లేదు, అది మాతృత్వం విషయంలో అందరికీ ఒకే సమైనటువంటి నొప్పిని కలగజేస్తుందని అక్కడక్కడ విమర్శకుడిగా శ్రీధర్ గారు చెప్తా ఉన్న విషయాలు చాలా ఇదిగా ఉంటాయి. అదేవిధంగా గొల్ల రామవ్వ కథ కూడా అట్లనే చెప్పడం జరిగింది. నోటీసు అనేది సివి కృష్ణారావు గారు రాసిన దాంట్లో నోటీసు పెడితే ఈ నోటీసుని చింపమని అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ చెప్తుంటే ఎవరు చింపరు, చెప్పితే ఎవరు చూసి చెప్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారో ఏమని భయానికిలోనే నోటీస్ ఎవరు చింపరు. ఆ నోటీస్ అట్లానే ఉంటుంది. నేను నిజామాబాద్లో చూశాను, నక్సల్స్ ఏరియాలో అర్ధరాత్రి వచ్చి వాల్ రైటింగ్ రాస్తారు. ఎవరు ఎన్నికల ప్రచారం చేసినా, ఎవరు ఎన్నికల్లో ఓటేసినా వాళ్ళ అంతు చూస్తామన్న లెవెల్లో వేస్తే పోలీసులు వచ్చి 100 మంది పోలీసులు వచ్చి దాన్ని చెరిపేయాలి అంటే ఎవరు రాలేదు చెరిపేయడానికి. ఆ భయం నేను కళ్ళారా చూసిన తర్వాత ఈ కథలో కూడా ఆ రోజులో జరిగిందనేది పోస్ట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా లోహం అనే కథలో సాయిబాబా రాసిన దాంట్లో అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ముస్లింని ప్రేమిస్తుంది, వేరే విధంగా హిందూ అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమించినప్పుడు ఆమె చూసే తారతమ్యం ఏంటంటే
ముస్లిము ఇది బాగా వేరే హిందూ అనేది కాదు. ముస్లింని పెళ్లి చేసుకుంటే బీదరికం ఉంటుంది, సుఖపడకపోవచ్చు, ఒకే గదిలో ఉంటారు. ఈ ఇబ్బంది కంటే ఇంతని చేసుకుంటే బాగా డబ్బున్నవాడు సుఖపడవచ్చు అనుకొని అతన్ని కాదని ఇతను పెళ్లి చేసుకుంటుంది. ఆ సుఖంలో కూడా స్వతంత్రత లేదు, తను కావాలనుకున్న జీవితం ఉండదు అని ఫీల్ అయిపోయి ఎటు చూస్తుంటుంది. ఇట్లా ఆ కథల్లో ఉన్నటువంటి పాత్రల వైవిధ్యమే కాదు, పాత్రల మధ్య సంఘర్షణ, ఆ సంఘర్షణలో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనేది కూడా ఆ కథలో చెప్పబడింది. తర్వాత బక్రీ అన్వర్ రాసిన కథలో ఇంట్లో ఉన్న ఒక మహిళ తన భర్త తన పట్టు ఎట్లా ఉన్నాడు, ఆ సాదుకుంటున్నటువంటి మేక పట్టు ఎట్లున్నాడు, తనకంటే కూడా మేకను దగ్గర తీసుకొని లాలనగా ఆప్యాయంగా చూడటం అనేది ఈమె తట్టుకోలేకపోతుంది. అంటే నాకు మేకకున్న విలువ నాకు లేదా అని చెప్పి నాకు ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ కథల గురించి చెప్పే క్రమంలో ఈ గజయితకాలలో కథ బ్రహ్మాండమైన కథ అది. అంటే తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజుల్లో ఉన్నట్టుని ఎట్టెట్ట దాన్ని నష్టాల పాలు చేసి మూత వేయించడం, తద్వారా నిరుద్యోగం పెరిగిపోయి ఆ నిరుద్యోగం వల్ల ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ కుటుంబాల వాళ్ళు చాలా హింసపడడం, బాధపడడం ఆ కథలో కనిపిస్తుంది. అంటే శ్రీధర్ గారు గొప్ప పని ఏం చేశారంటే ఇప్పుడున్న కొత్త తరం వాళ్ళకి, ఇప్పుడు తెలుగు భాషలో అభిరుచి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు విద్యార్థులకు ఈ పుస్తకం ఇస్తే ఈ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళకు తెలుగు సాహిత్యం పట్ల ఎనలేని అభిమానం కలిగించేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి, మిగతా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞత. విలేకరిగా వారి అనుభవాలు చెప్తూ వ్యాసాలను వెలువరించిన డాక్టర్ వెల్దండి శ్రీధర్ చేసిన ఒక గొప్ప పని ఇది అని చెప్పి మొత్తం కథల విశ్లేషణ కొంతవరకు నాకు బాధ్యత తగ్గిస్తూ వారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ బండా సరోజన గారిని మాట్లాడవలసిందిగా గౌరవనీయులు ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వాహకులు, సంపాదకులు, పూర్వ సంపాదకులు, తర్వాత లావణ్య గారికి, తెలంగాణ యూనివర్సిటీ కదా, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లావణ్య గారికి, మరి మా మా వెల్దండ నిత్యానందరావు గారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినరు కాదు, అయితే ఇది పక్క తెలంగాణ భాష, లేచిపోయింది అనేది. అయితే తర్వాత వల్లి గారికి, వల్లి హుస్సేన్ గారికి, మరి నా ప్రియమైన శ్రీధర్ శిష్యుడు అని చెప్పాలా, శిష్యుని మించిన అదే గురువుని మించిన శిష్యుడు అని చెప్పాలా, నాకు అర్థం కావడం లేదు. మరి ఒక మంచి పుస్తకాన్ని మాకు అందించినటువంటి శ్రీధర్ గారికి, మరి సదస్సులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయితే శ్రీధరు ఒక కవి, రచయిత, విశ్లేషకుడు, విమర్శకుడు, మంచి కార్యనిర్వాహకుడు, అదే కాకుండా స్టేజ్ నిర్వాహకుడు అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నా 2-3 పుస్తకాలకి నేను నిశ్చింతగా ఉంటా ఎప్పుడు. శ్రీధర్ ఉన్నాడు అంటే సరోజన నిశ్చింతగా ఉంటుంది అంతే. ఎందుకు మరి మా యొక్క సమాగమం ఎట్లా జరిగిందంటే 24 ఏళ్ళ తర్వాత జరిగింది. అప్పటికి నేనెవరో తెలియదు, నా దగ్గర ఎంతోమంది విద్యార్థులు చదువుకొని పోతుంటారు. మరి శ్రీధర్ నాకు తెలియలేదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి మా తమ్ముడు ఒక అతను నీ కథ గురించి అడుగుతున్నారు అని చెప్పిండ్రు. అంటే మరి ఆయన ఎవరు అంటే ఇట్లా వెల్దండి శ్రీధర్ అట్ట అని చెప్పాడు. చెప్తే ఆ వెల్దండి శ్రీధర్ ఎవరో ముఖం చూస్తే తెలుస్తుంది నాకంటే, ఆ ముఖం చూస్తే కూడా తెలియాలి. ఎందుకంటే శ్రీధర్ పెద్దగా అయిపోయిండు. అప్పుడు 24-25 సంవత్సరాల తర్వాత శ్రీధర్ని నేను కలుసుకున్నా. మరి భగవంతుడు ఇలాంటి కొన్ని కలయికల్ని చేస్తాడు. ఎందుకంటే అది నాకు లాభమో లేకపోతే శ్రీధర్కు లాభమో నాకు తెలియదు, నాకైతే లాభమే. శ్రీధర్ లాంటి శిష్యుడు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతుంటా. శ్రీధరు ఒక లోతైన అధ్యయనం చేస్తాడు ఎప్పుడు కూడా. అతను ఎప్పుడు ఏ
ఇది సారంగలో కానివ్వండి, తంగేడులో కానివ్వండి, ఇంకా ఏ పత్రికలో ఏది వచ్చినా నాకు పంపుతుంటాడు. నేను ఎక్కువగా అమెరికాలో ఉంటుంటాను కనుక మా ఇద్దరికి అనుబంధాలు ఉన్నాయి. ఈ 24 ఏళ్ళ తర్వాత కలిసిన వాళ్ళం అయినప్పటికీ ప్రతి అంశాన్ని కూడా నాకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు శ్రీధర్ తప్ప ఇంకెవరు అక్కడ అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా సమాగమము లేదు నాకు. అయితే ఒక మంచి విశ్లేషకుడు, విషయాన్ని అలా చదివి ఇలా వదిలిపెట్టాడు. తను ఏదైతే చెప్తాడో అది చేస్తాడు, ఏదైతే చేసిండో అదే చెప్తాడు, అంతే. అది ఒక సుగుణం శ్రీధర్ దగ్గర ఉంది. శ్రీధర్ చాలా మంచి మనిషి, సహృదయుడు, సద్భావం గలవాడు. తర్వాత శ్రీధర్ ఉన్నాడంటే నిశ్చింతగా ఉండొచ్చు. నేను నాకు అదొక వరంగా దేవుడు ఇచ్చిండేమో అనుకుంటున్నా. శ్రీధర్ ఈ కథా కచేరీ తెలుగు కథా సాహిత్య విమర్శన చేసిండు. మరి వచ్చిన కథలన్నిటిని కూడా సమీక్షించి మంచి ఇది రాశాడు. ఏది సమీక్ష అనాలా, ఏమనాలి శ్రీధర్? సమీక్ష రాశాడు. ఆ సమీక్షలు మరి ఓపికగా ఒక 2-3 ఇయర్స్ రాసి ఉంటాడు బహుశా. అవి చాలా బాగున్నాయి. కథలు కూడా నేను అప్పుడప్పుడు చదువుతుంటాను. రంది, కూరాడు అంతా తెలంగాణ ఇవి పెడుతుంటారు వాళ్ళు. రంది, కూరాడు, దావత్, ఇంకేమున్నాయి. అయితే ఎందుకంటే నాకు చాలా ఈ తెలంగాణ భాషను కూడా ఇది మృగ్యమైపోయే భాష అని అంటున్నారు, కానీ ఊళ్ళల్లో సజీవంగా ఉంది. ఇంకా ఇప్పుడు మా ఊళ్ళల్లో బాగా నానుతుంటుంది. నాది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వొకాబులరీ తీసుకొని నేను 1, 2, 3 పుస్తకాలు కూడా రాశాను. అదేం లేదు. కాకపోతే తెలుగు పరిస్థితే కొంచెం ఆందోళనకరంగా ఉంది. మీరేమన్నా అనుకోండి నన్ను. నేను చూస్తుంటాను తెలుగును అంత అభిమానించే వాళ్ళు, అంత చేసేవాళ్ళు ఎవరు కనబడడం లేదు ఎక్కువగా. ఇప్పుడు మనమే ఉన్నాము. ఈ జనరేషన్ పోయిన తర్వాత ఇంకా తెలుగు గతి ఏమవుతుందో నాకు ఎప్పుడు అదే నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి రాత్రులు కూడా ఇదే ఆలోచన వస్తుంటుంది, ఈ తెలుగును పరిరక్షించుకునేది ఎలా అని నేను ఆరాటపడుతుంటాను. తెలుగు పరిరక్షణ చాలా అవసరము. మరి శ్రీధర్ రాసినటువంటి ఈ కథా కచేరీలో ఉన్నటువంటి కథలను చదివినట్టయితే వల్లి గారు ముందే చెప్పారు. ఎందుకంటే తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది చదివిన తర్వాత వాళ్ళకి ఒక అభిరుచి, ఆసక్తి కలుగుతుంది. ఆ కథలు చదివిన తర్వాత తెలుగు మీద అభిమానము పుడుతుంది. మరి ఇక్కడ నా సోదరిమణి డాక్టర్ లక్కరాజు నిర్మల ఉంది. తర్వాత తాయమ్మ కరుణ గారు ఉన్నారు. వారు రాసినటువంటి కథలు కూడా చదివిన చాలా బాగా రాస్తారు. కథలో ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పాన్ని పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలి, కథ రాయాలి. మరి అలాంటి కథలు మన సమాజానికి చాలా అవసరము. తాయమ్మ కరుణ గారు రాసింది అలా 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 ముచ్చట్టు పెట్టినట్టే ఉంటుంది, కానీ అది ఒక కథ అవుతుంది. మరి అది ఒక కథ నైపుణ్యం అనుకొని చెప్పాలి. నేను ఎక్కువగా కథలు రాయను, ఎందుకంటే నాకు అలాంటి నైపుణ్యం లేదు. కానీ శ్రీధర్ ఏంటంటే నా కథ ఇది ఒకటి బర్రెంక చెట్టు ఓ యాది అని, మా చేనులో ఒక బర్రెంక చెట్టు ఉండేది. దాని కింద కూర్చునేది మేము. ఒక జోరసంచి, తర్వాత జొరసంచి అంటే ఎరికే కదా మీ అందరికీ. జొరసంచి అదేమో కొప్పెర పెట్టుకోవడానికి పనికొస్తుందండి, కింద పరుచుకోవడానికి పనికొస్తుంది. వర్షం వచ్చినప్పుడు కొప్పెర పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక ముళ్ళుగర్ర ఎందుకంటే నేను ఎడ్లను కాసేది. అయితే ఒక ముళ్ళుగర్రె, తర్వాత ఒక పాత చందమామ పుస్తకము, బాలమిత్ర పుస్తకము అవి తీసుకొని వెళ్ళేదాన్ని. మరి ఆ బర్రెంక చెట్టు కింద కూర్చొని నేను మా తమ్ముడు ఆడుకునేది. మా అమ్మ నాన్ననేమో వ్యవసాయ క్షేత్రంలో పని చేసేది. అలా అలా చదువు వచ్చింది. నేను పక్క బడి దొంగను అసలు. కానీ ఈ బడి దొంగకు మరి దేవుని వరమో అనుగ్రహమో ఏందో కానీ నాకు చదువు అయితే బాగానే వచ్చింది. ఒక 12-13 ఏళ్ళు నేను చదువు యజ్ఞం చేసినట్టు లెక్క. అయితే
కథ తీసుకొని బరంక చెట్టు పోయి అది ఆఖరి ఆయన ఏంటంటే నా ఇంట్రడక్షన్ కూడా ఇచ్చిండు దాంట్లో. తర్వాత కథ గురించి కూడా తెలంగాణ భాషలో ఉంది ఆ కథ అంతా కూడా. మరి ఈ పిల్లవాడు ఎవరో అని చూశాను కానీ నేను గుర్తుపట్టలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీధర్ కలిసిండు. ఇప్పుడు మేము పక్కా దోస్తులం. ఎందుకంటే నాకు శ్రీధర్ను మించినటువంటి శిష్యుడు ఇంకా ఇక్కడ లోకాల్లో దొరకలేదు. పత్తిపాక మోహన్, దేశపతి శ్రీనివాసు, ఎన్లూరి సుధాకరు, అనంతాచార్యులు కరీంనగర్, సినారే సాహిత్య పీఠానికి అధిపతి, ఇక వీళ్ళందరూ నా శిష్యులు అనుకోండి. రంగి కమల వీళ్ళంతా శిష్యులు. ఇప్పుడు ఇంతకుముందే మరి సారు చెప్పారు నిత్యానందరావు గారి తమ్ముడు, చెల్లెలు, భార్య అందరూ స్టూడెంట్సే. ఇప్పుడు నా వయసు 84 సంవత్సరాలు. అట్లనో ఇట్లనో ఏదో నడుపుకుంటున్నా. నేను కూడా సాహిత్యాభిమానిని, కథాభిమానిని, శ్రీధర్ అభిమానిని. అందుకోసము ఏంటంటే మరి ఇది అదృష్టం. ఈ శ్రీనివాస్ గారు కూడా నాకు చాలా రోజుల నుండి అప్రత్యక్షంగా పరిచయం, ప్రత్యక్షంగా కాదు కానీ వారు కూడా మరి చాలా భాషాభిమానులు. వారికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ రిపోర్టర్ అనుకోండి, సంపాదకులు అనుకోండి, కాకపోతే తెలుగు భాషాభిమానులే అనుకోండి, తెలుగు భాషను పోకుండా చావకుండా ఇంకా కొద్ది రోజులైతే దాని పరిస్థితి ఏంటో నేను చెప్పలేను. నేను ఇప్పటికీ అధ్యయనం చేసిన, ఇక్కడ అమెరికాలో చేసిన, ఇక్కడ ఇండియాలో కూడా చేస్తున్నా. కానీ తెలుగు సరి అయినటువంటి పద్ధతుల్లో రావడం లేదు. తెలుగు పుస్తకాలు కూడా బాగలేవు. మరి శ్రీనివాస్ గారికి కూడా చెప్తున్నా, ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ వాళ్ళు దాన్ని ఇది చేసి తెలుగు పుస్తకాలు మాత్రం మీరు మళ్ళీ రాసేవాళ్ళు ఎవరైతే రాస్తారో కొంచెం బాగా రాయాలని నేను ఆశిస్తున్నా. ఆ పుస్తకాలను మీరు చూడండి. తెలుగు భాష అని చెప్పి తెలుగు యాసను భాష అని చెప్పి వాళ్ళు రాశారు. కాదు, యాస వేరు, భాష వేరు. మరి ఆ భాష ఇప్పుడు శ్రీకాకుళం భాష వేరుంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ భాష వేరుంటుంది, మెదక్ వేరుంటుంది, కరీంనగర్ వేరుంటుంది, వరంగల్ వేరుంటుంది, పాలమూరు భాష వేరుంటుంది, అంటే మహబూబ్ నగర్ భాష. ఇప్పుడు పొరంకి దక్షిణామూర్తి గారు రాశారు, ఒక సాలే వాళ్ళది పదజాలం తీసుకొని రాశారు. ఇవన్నీ వేరువేరుగా ఉంటాయండి. మరి యాసను భాషగా చిత్రీకరించి రాసి దేశం మీద పుస్తకాలను వదిలితే పిల్లలు ఏం కావాలి? మీరు ఎవ్వరు చూడలేదు, మీకు ఎవరికి పట్టింపు లేనట్టుంది నాకు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులేమో బదిలీలు చేస్తారని భయపడతారు, తల్లిదండ్రులేమో మా పిల్లవానికి ఏమైనా అవుతుందేమో, ఏమన్నా మాట్లాడతాయని భయపడుతున్నారు. ఎవ్వరు మాట్లాడతలేరు. నేనేం మాట్లాడుతున్నా. నేను లోకాయుక్తలు కూడా కేసు పెడితే ఆ కేసును జడ్జి గారు బాగానే చూసిండ్రు, వేసిండ్రు, ఇచ్చిండ్రు. కానీ ఏం లాభం? ఎక్కడున్న గొంగళి అక్కడనే ఉన్నది. కానీ కొద్దిగా దీన్ని మనం చేయాలి. తెలుగు భాష గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలని మిమ్మల్ని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరండి తెలుగు 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 మన మాతృభాషను పరిరక్షించుకోవడం చాలా అవసరము. మరి మా ఎల్లండి శ్రీధర్ లాంటి వాళ్ళు కథలు రాస్తారు, దేశం మీద వదులుతారు, అంతేగాని దాని గురించి పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు పట్టించుకుంటలేరు. బెల్లు బిల్లు వాళ్ళకి ఏం కాదు, అయిపోతుంది అక్కడికి కథం. కాదు, అట్లా కాకుండా మనం ఏంటంటే ఒక పనిని పెట్టుకోవాలి. మనం పెట్టుకొని భాషా పరిరక్షణ చేయాలి. మన తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దుతే ఎంత నష్టమో అలాగే ఈ భాషను విస్మరిస్తే అంత నష్టం అవుతుంది. కాబట్టి తెలుగు భాషను ఇది చేయాలి. మా శ్రీధర్ లాంటి కవులు, రచయితలు అందరూ కూడా ఏకంగా రావాలి, బయటికి రావాలి. ఎవరు రావడం లేదు, నేను ఒక్కదాన్నే వస్తున్నా. మరి సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా తెలుగు భాష ఉన్నతి కోసము, ఔన్నత్యం. ఒక భాష వారసత్వ సంపద మనకు, అది రాదు. తల్లి భాష, ఈ తల్లి భాష వేరు, మళ్ళీ స్కూల్ భాష వేరు. విన్నారండి? ఈ స్కూల్ భాష మరి కథా భాష వేరు, నవల భాష వేరు, ఆత్మకథలు రాస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఎన్నో ప్రక్రియల్ని మనం చేస్తున్నాము. అయితే చిన్నపిల్లలకు మనం రాసే భాష ఎట్లా ఉండాలి? తెలుగు అకాడమీ నుండి మేము ఇదివరకే ఒక ప్రామాణిక భాషను ఎంపిక చేసుకున్నాము.
కానీ అది అటు ఇది ఇటు ఎవరికి వాళ్ళే ఉన్నారు. అందరూ ఒక తాటి మీదకి రావాలని నేను ఆశిస్తున్నా. మా శ్రీధరు ఈ సభా వేదికను నాకు కొంచెం ఇచ్చినందుకు నేను చాలా వారిని అభినందిస్తున్నా. వాళ్ళకు ప్రేమతోనే ఆశీస్సులు ఇస్తున్నా. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, తాయమ్మ కర్ణ గారు కూర్చోవాల్సిందిగా 2 నిమిషాలు, వారి కథ కూడా ఉంది కాబట్టి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. నన్ను ఇక్కడికి మొదట శ్రీధర్ ఒక మాట అన్నాడు. మొదట పీజీలో మేమిద్దరం బ్యాచ్మేట్స్ని, తర్వాత ఎంఫిల్కి వచ్చేసరికి క్లాస్మేట్స్ని. లావణ్య నువ్వు ఒక్కసారి రావాలి అని అంటే, నేను ఈ సభలు సమావేశాలకు రానయ్యా బాబు అని అంటే, అతిథిగా రా అన్నాడు. అతిథిగా అయితే అసలే రాను, మాట్లాడడానికి అయితే వస్తా అని చెప్పి, మాట్లాడమే వచ్చు, అతిథిగా రాలేను అని చెప్పినాను. తర్వాత ప్రొఫెసర్ కాసిం గారు లేకపోవడం వల్ల సభాధ్యక్షత బాధ్యత కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ గారు అని ఏమీ అనను, ఎందుకంటే శ్రీధర్ అంటే సరిపోతుంది, ఇంకొక నిమిషం వేస్ట్ అవుతుంది కాబట్టి. వారు ఒక కథకుడిగా, ఒక కవిగా, పరిశోధకుడిగా, ఒక అధ్యాపకుడిగా, మొదట అధ్యాపకుడు, తర్వాత ఇవన్నీ కూడా మనము అధ్యయనం చేస్తూ ఉన్న సందర్భంలో మనలో కలిగినటువంటి స్పందనలకి ప్రతిస్పందనలే మనలో వచ్చినటువంటి కవి, తయారైనటువంటి కవి కావచ్చు, రచయిత కావచ్చు, విమర్శకుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అని నేను అనుకుంటా. అక్కడి నుండి వచ్చి ఈరోజు కథా కచేరీను మన ముందు పెట్టి తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి కథలు ఇవి అని మన ముందు ఒక పెద్ద విమర్శ పుస్తకాన్ని మన ముందు ఉంచారు. అయితే వారు రాసినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. గత 14-10 సంవత్సరాల్లోనే వారి గ్రాఫ్ అంతా బాగా పెరిగిపోయింది. అంతకుముందు కేవలం కవిత్వం రాసి, ఒక కథ రాసి వదిలేటువంటి శ్రీధర్ ఈరోజు ఆసు లాంటి కవిత్వాన్ని కావచ్చు, పుంజీతం లాంటి కథలను కావచ్చు, ఇంకా అనేక సదస్సుల నిర్వహణ కావచ్చు, సదస్సుల నిర్వహణ తర్వాత వచ్చేటువంటి పుస్తకాలను కూడా వారు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రముఖ కథకుడిగా, విమర్శకుడిగా నిలబడి పుస్తకావిష్కరణ చేసుకున్నటువంటి శ్రీధర్కి అభినందనలు. అయితే నాకు కనిపించినటువంటి దీనిలో నాకు అనేక కథలన్నీ చదివి ఉన్నాను. నేను మొత్తం 72 కథలు ఉంటే ఆ 72 అంటే సందర్భాన్ని బట్టి సారంగ పత్రికకి ఆయన 3 సంవత్సరాలుగా రాసినటువంటి కాలం, ఈ కాలంకి సంబంధించినటువంటి విశేషాలన్నీ నేను చెప్పను. ఎందుకంటే దానికి ప్రముఖులైనటువంటి విమర్శకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ పత్రికల జోలి మాకు తెలియదు, కేవలం పుస్తకాల జోలి మాత్రమే తెలుసు. అయితే అందులో వారు రాసినటువంటి దాన్ని నేను విభజన చేసుకుంటే, మామూలుగా శ్రీ విద్య నుంచి స్టార్ట్ అయింది, శ్రీ జనోద్ధర్ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ జనోద్ధరణ అప్పటికి వర్తిస్తుందా అంటే అప్పుడు కూడా వర్తించింది. అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు. కొన్ని ఆనాటి కాల పరిస్థితులకు ఆ విధంగా ఉండి ఉండవచ్చు. కానీ అయితే 1910 నుండి 40 దాకా నేను కాలక్రమాన్ని విభజన చేసుకున్నాను. ఆ ఉన్నటువంటి 72 వ్యాసాల్లో 10 నుంచి 40 దాకా కథాకాలం, ఆరంభ కాలం ఎలా ఉంది అని చెప్పినటువంటి కథలు, 40 నుంచి 60 దాకా కథ స్థిరపడినటువంటి కాలం తెలంగాణలో నాకు కనిపించింది ఆ కథలను చదివినప్పుడు. 60 నుంచి 80 దాకా వివిధ ఇతివృత్తాలతో, వివిధ వస్తు విభేదాలతో, వస్తు వైవిధ్యాలతో సమాజాన్ని చిత్రించినటువంటి కథలు కనిపించాయి. 80 నుంచి 2000 వరకు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కథలు కనిపించాయి. 2010 నుంచి 2014 వరకు చూసినట్లయితే ఉధృతంగా కథా వస్తువంతా కూడా తెలంగాణ ఉద్యమం చుట్టే తిరిగింది. ప్రాంతీయ
ప్రాంతీయ అస్తిత్వ నేపథ్యం చుట్టే తిరిగింది. 14 నుంచి 21 వరకు చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా స్థిరపడినటువంటి కథలు, అంటే ప్రాంతీయ అస్తిత్వాన్ని ఒక నిమిషం పక్కన పెట్టి మిగతా సమాజంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇతివృత్తాలను తీసుకొని నేటి కథ కొనసాగుతూ ఉన్నట్టుగా మనం ఈ 72 వ్యాసాల్లో చూస్తాం. కేవలం కథ ఆయన చెప్పినటువంటి దానిలో మనకు కనిపించింది ఏంటి అనంటే, కేవలం కథను మాత్రమే విశ్లేషణ చేయలేదు, ఒక మంచి పని చేసిండ్రు ఆయన. ఏంటి అనంటే, ఆ కథకుని యొక్క నేపథ్యం, ఆ కథకుడు ఎన్ని కథలు రాశాడు, ఆ కాలం, వారి జీవించి ఉన్నటువంటి కాలం, నెక్స్ట్ ఆయన చేసినటువంటి కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైనా విమర్శకులుగా కావచ్చు, వారు చేసినటువంటి అన్నిటినీ విశ్లేషిస్తూ చివరిగా ఆ కథ గురించి చెప్పారు, ఆ కథ విశ్లేషణ చేశారు. ఇది చాలా మంచి పని, గొప్ప పని కూడా. ఎందుకు అనంటే వచ్చేటువంటి పరిశోధకులకి చాలా అవసరమైంది. ఉదాహరణకి ఒక కథకుని మీద పరిశోధన చేయాలి అని అనుకున్నప్పుడు ఆ కథకుని యొక్క నేపథ్యం అంతా ఈ పుస్తకంలో దొరుకుతుంది. అది మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. లేదు, నేను ఒక భాగం, ఒక 2010 నుంచి 2020 వరకు మాత్రమే ఉన్నటువంటి తెలంగాణ కథకుల మీద నేను పరిశోధన చేయాలి, ఒక వ్యాసం రాయాలి, అసలు ఎవరున్నారో ఆ కాలంలో కథకులు అన్నప్పుడు ఆ విధంగా వస్తువు దొరుకుతుంది. లేదు, నేను ఒక వస్తువుతో కేవలం ఒక స్త్రీ జనోద్ధరణో లేకపోతే మిగతా వివిధ ఒక వాదం గురించో ఒక నేపథ్యం గురించో చేయాలి అనుకున్నప్పుడు ఆ నేపథ్యంతో కూడినటువంటి కథలు కూడా మనకు దొరుకుతాయి ఇక్కడ. ఇది ఈ కథా కచ్చీరు యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క నేపథ్యాన్ని చూసినట్లయితే రాసినటువంటి వాళ్ళందరినీ మనం ప్రస్తావన చేసుకోవచ్చు, తర్వాత చేస్తానైతే మనకు కనిపించింది ఏంటంటే, ఆ కాలంలో వచ్చినటువంటి సమకాలీన సమాజం మార్పు ఒకటి అయితే, ముందు జరిగినటువంటి సమాజంలో ఏవేవి జరిగి ఉండే అనేవి కూడా నేటి కాలంలో వచ్చినటువంటి కథల్లో ఉన్నాయి. ఉదాహరణకి 2000 సంవత్సరంలో వచ్చినటువంటి కథలో 1940, 30, 50ల నాటి సమాజ చిత్రీకరణ వచ్చినటువంటి కథలు ఉన్నాయి అని చెప్పేసి ఈ కథా కచేరీ చెప్తుంది. అది అందులో ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత తెలంగాణ భాషలో వచ్చినటువంటి అన్య దేశాల ప్రాధాన్యత ఏంటి అని చెప్పినటువంటి కథలు ఉన్నాయి. అదొక రీసెర్చ్ ఏరియా. ఆ రీసెర్చ్ ఏరియాను కూడా అందులో తీసుకొచ్చి పెట్టింది. నెక్స్ట్ నైజాం పరిపాలన నేపథ్యం ఏంటి, విద్య ప్రాధాన్యత ఏంటి, ప్రజా పోరాటాలు ఏంటివి, తెలంగాణ సాయుధ పోరాటం ఏంటి, జాగీర్దారుల యొక్క పీడన ఇంకా దోపిడీ ఎలా ఉండే ముందున్నటువంటి సమాజం, ఇంకా ప్రకృతిలో ఉండేటువంటి అనేక పరిష్కారాలు ఏంటివి, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యం ఏమిటి, సంచార జాతుల యొక్క జీవన నేపథ్యం, మానవ సంబంధాలు, మధ్యతరగతి వాళ్ళలో ఉండేటువంటి మమతానురాగాలు, సామాజిక సమస్యలు, చెరువు చుట్టూ అల్లుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు, కథాకాల నిర్ణయము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇంకా ఆధిపత్య పీడన, గ్రామీణులు వారి తిండిని వారే తినేటువంటి అవకాశాన్ని కల్పించుకున్నటువంటి విధానం ఉన్నటువంటి కథలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా ఆదివాసీ జీవితాలు, గిరిజన జీవితాలు, స్త్రీవాద కథలు, ఉద్యమ కథలు, కుటుంబ హింస ఉన్నటువంటి కథలు, ఇట్లా ఒకసారి కనుక మనం అందులో ఉండేటువంటి నేపథ్యాలు చూస్తే ఒక కథలో ఉన్నటువంటి కథా నేపథ్యం, ఒక కథలో ఉన్నటువంటి కథా వస్తువు, ఒక కథలో ఉన్నటువంటి ప్లాట్ ఇంకొక కథలో కొంతవరకే కనిపిస్తుంది అని చెప్తున్నటువంటి విభజనలు దాదాపుగా నాకు ఒక 80-90 విభజనలు నాకు కనిపించాయి 72 కథల్లో. రాసినటువంటి కథకులంతా మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుండి నందగిరి ఇందిరాదేవి గారి నుండి. ఎందుకనంటే ఈ కథలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒక్క 30 సెకండ్లో కనీసం వీళ్ళను తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే తెలంగాణ సమాజం ఎలా ఉండే అని ఇప్పుడున్నటువంటి వాళ్ళకి 1930 నాటిది తెలియదు. 1950లో ఒక కథ వస్తే 1900 నాటి లేకపోతే 1850 నాటి సమాజం ఎలా ఉండే అనేటువంటిది తెలిసింది. 2000 నాడు కథ వస్తే అంతకుముందు 1960లో 70లో ఉన్నటువంటి సమాజ నేపథ్యం ఏంటిది అనేది తెలిసింది మనకి. ఇది చెప్పినటువంటి కథకుల పేర్లు కనీసం ఒక 30 సెకండ్లైనా మనము తలుసుకోవాల్సిన అవసరం ఉంది కథా కచేరీ ద్వారా. అందులో నందగిరి ఇందిరాదేవి గారు కావచ్చు,
సివి కృష్ణారావు గారు, ఆవుల పిచ్చయ్య గారు, పివి నరసింహరావు గారు, దాశరథి కృష్ణమాచార్య గారు, బిరుదురాజు రామరాజు గారు, పొట్లపల్లి రామారావు గారు, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు, ఇంకా గూడూరి సీతారాం గారు, సురమౌళి గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి కథలు దొరకకపోతే ఇప్పుడున్నటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, పత్తిపాక మోహన్ గారు కావచ్చు, ఆ కథలను కూడా తీసుకొచ్చి కథ సంపుటిలను వెలువరించినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఎందుకంటే కథ మీద ఇష్టంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాం కాబట్టి. సురమౌళి గారు కావచ్చు, ఇంకా కబ్లవాయి లింగమూర్తి గారు, దాశరథి రంగాచార్య గారు, పాకాల యశోదారెడ్డి గారు, పాకాల సదానంద్ గారు, నలిమెల భాస్కర్ గారు, అల్లం రాజయ్య గారు, పోల్కంపల్లి శాంతాదేవి గారు, కాలువ మల్లయ్య గారు, బిఎస్ రాములు గారు, అయోధ్య రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, తుమ్మేటి రఘుత్తమ్ రెడ్డి గారు, భాగ్యలక్ష్మి గారు, రేణుకాదేవి గారు, దిలావరి గారు, జింబో గారు, పద్మ గారు అని అంటే తాయమ్మ కరుణ గారు, మా ముదిగంటి సుజాత రెడ్డి గారు, జూకంటి జగన్నాథం గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, జూపాక సుభద్ర గారు, ఇలా తర్వాత స్కైబాబా గారు, షాజహానా గారు, ఇలా వరుసగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నిన్న మొన్న రాసినటువంటి శీలం భద్రయ్య గారు, వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చాము, సురవరం ప్రతాప్ రెడ్డి గారి నుంచి మొదలుకొని ఈరోజు కథ రాస్తున్నటువంటి కథకుల వరకు కూడా ఒక దగ్గర సమాచారం రావటం అనేది చాలా కష్టమైన పని. అది పక్షపత్రికకు రాయటం. ఈరోజు గడిచిపోయింది అని అంటే రేపు పోతే ఇంక కనీసం మనకు వారం రోజులు కూడా మిగలదు. ఈ వారం రోజులలో అనేక కథలు చదివి ఆ సందర్భాన్ని బట్టి ఆ కథను వెతుక్కొని సందర్భాన్ని అక్కడ కథను రాయాలి అంటే ఆ కథకుని యొక్క నేపథ్యం తెలియాలి. కథా నేపథ్యం అంతా చదువుకొని మనలో ఇముడ్చుకొని దాన్ని ఆ పత్రికకు పంపించాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా కథా కచేరీలో ఈయన చేసిందని చెప్పేసి వారిని అభినందిస్తున్నా. ఇంకొక 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఇబ్బంది ఏం లేదా? ఎందుకంటే సమయం అందరికీ కూడా 7:40 అవుతున్నది కదా. తర్వాత ఆయన చేసినటువంటి దానిలో ఒక్కొక్క కథలో ఒక 2-3 ముచ్చట్లు మాత్రమే చెప్తాను. నేను రాసుకొచ్చింది దాదాపుగా 10 పేజీలు రాసుకొచ్చాను. అయితే రాసినటువంటి దానిలో ఒక్కొక్క సందర్భంలో ఈయన అక్కడక్కడ ఆయనకు సంబంధించినటువంటి చమత్కారాలు కూడా పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపించినాయి. అయితే సంఘాల పంతులు కథలో ఉన్నటువంటి సామాజిక స్థితి, తర్వాత ప్రతి కథలో ఉన్నటువంటి కథా దృష్టికోణం కూడా ఇందాక నేను చెప్పలేదు. ఇంకోటి కథలో రచయిత చేసినటువంటి హెచ్చరిక ఏంటిది, ఆ సామాజిక నేపథ్యంతో వచ్చినటువంటి హెచ్చరిక ఏంటిది, ఆ హెచ్చరికని ఈయన పట్టుకొని ఆ చేసినటువంటి హెచ్చరిక నేపథ్యం కూడా ఈయన చూపించారు. తర్వాత దొడ్డి కొమరయ్య యొక్క అమరయాత్ర జరిగినప్పుడు ఆ ఊరేగింపు కథలో ఆవుల పిచ్చయ్య ఆ కథ రాసినప్పుడు ఊరేగింపు కథను రాయటానికి ఆయన పడినటువంటి బాధ ఏంటిదో ఈయన వ్యాసంలో చూపించారు. అది ఈ వ్యాసం యొక్క గొప్పతనం. తర్వాత ఇంకొక సందర్భంలో గొల్లరామవ్వ కథల విషయంలో ఈయన ఒక మాట శ్రీధర్ గారు అంటారు. ఏంటి అని అంటే, తెలంగాణలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా గొల్లరామవ్వలేనట. గొల్లరామవ్వలో ఉన్నటువంటి తెగువ, ఆమెలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా నేటి తెలంగాణ స్త్రీలందరికీ రావాలి అని చెప్పేసి కోరుకొని వ్యాసంలో రాస్తాడు ఆయన. ఇదొకటి ముఖ్యమైనటువంటి. అంటే ఉదాహరణకి నిజాం కాలం నాటి జాగీర్దారు భార్య కథ నిప్పుపూలు అనేటువంటిది చివరిగా ఆ నిప్పుపూలో ఆమె మనుషులతో ఏ విధంగా కలిసింది. ఎప్పుడు ఒక సందర్భం ఎట్లా చూస్తాం, అక్కడ ఉన్నటువంటి జాగీర్దారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జమీందారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వతందారులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, సంస్థానంలో పాలించినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం అక్కడి వరకే పరిమితం అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ కథలో అలా లేదు. ఆమె మనుషుల్లో కలిసి మనుషులతో పాటు ఉండి మామూలు మనుషులతో పాటు జీవనం గడిపినటువంటి స్థితి కూడా ఉంది. దాన్ని నిప్పుల్లో కాలిపోయినటువంటి జాగీర్దారుకు సంబంధించినటువంటి భవనం కాలిపోయింది అన్నప్పుడు అలాంటి సందర్భాలు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నాయి. కానీ మనం మామూలుగా ఏం చేస్తాం, లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంస్థానాల్లో బాగా వాళ్ళ వరకు వాళ్ళు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటాం. కాదు, లేదు, మామూలు జీవనంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పినటువంటి కథలు కూడా మనకి కనిపిస్తాయి. ఇంకా ఊరు అడవి కథలో అంటే ఊరు లాంటి అడవి, అడవి లాంటి ఊరు గురించి ఏ విధంగా పొట్లపల్లి రామారావు గారు చెప్పారు అనేటువంటిది, అంటే ఒక్కొక్కసారి అడవి కూడా ఊరుగా మారచ్చు అనే నేపథ్యాన్ని
చెప్పటం. తర్వాత గర్షకుర్తి సురమౌళి రాసినటువంటి కథల్లో అంటే సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈ చాలా వాటి మీద 16 కథలని మళ్ళీ తీసుకొచ్చి ఒక కథా సంపుడిగా వేసినటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. ఇంకా పత్తిపాక మోహన్ గారు గూడూరి సీతారాం కథలను తీసుకొచ్చి వేసినట్లుగా, అట్లాగే కపిలవాయి లింగమూర్తి గారు రాసినటువంటి చాటువులు కథలో పురుషులు ఏ హద్దుల్లో ఉండాలో చెప్పబడింది. అసలు ఆ యాంగిల్లో మనం ఆలోచించాం. స్త్రీలు ఏ హద్దుల్లో, ప్రతి నిమిషానికి కథ వచ్చింది అని అంటే స్త్రీల యొక్క హద్దులు, స్త్రీలు చేయవలసినటువంటి పనులు, మహిళలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మాత్రమే కనిపిస్తుంది. కానీ వీరు చెప్పినటువంటి చాటువులు కథలో మనకు కనిపించింది ఏంటంటే పురుషులు ఏ హద్దుల్లో ఉండాలి. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకో అమ్మాయిగా కావచ్చు. తర్వాత ఒక కథలో జమ్మి ఆకులతో కుట్టినటువంటి విస్తరి అంటే అసలు జమ్మి ఆకులతోటి విస్తరి కుట్టగలమా? కుట్టడానికే వీలు లేదు కదా, జమ్మి ఆకులతోటి కుట్టడానికే రాదు. కానీ ఈయన పెట్టినటువంటి టైటిల్ అది పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి జమ్మి అనేటువంటి దానికి జమ్మి ఆకులతో కుట్టినటువంటి విస్తరి అని. ఆ విస్తరిలో ఎన్ని ఆకులు పెట్టినా కూడా విస్తరి తయారు కాదు జమ్మి ఆకులతో. అటువంటిది ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఈ కథలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు ఆయన. అన్ని రకాలైనటువంటి విషయాలు అంటే అందులో ఉండేటువంటి రాజకీయ నేపథ్యం, విద్యా నేపథ్యం, భాష నేపథ్యం, తెలంగాణ వారిని కాపాడాలనేటువంటి తపన, సంస్కృతి, సమానత్వం, నాయకత్వం, ఇలాంటి అనేక లక్షణాలు ఆ జమ్మిలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు. ఇట్లా నలిమల భాస్కర్ గారు రాసినటువంటి కథ మంద అనేటువంటి కథని తీసుకొని అందులో ఆయన వేసినటువంటి బహుజనుల మెదళ్లపై వేసినటువంటి అనేక మౌలికమైనటువంటి ప్రశ్నల గురించి మళ్ళీ ప్రశ్నిస్తాడు ఈ వ్యాసకర్త. అట్లాగే అల్లం రాజయ్య గారు రాసినటువంటి ఎద్దు కథలు కూడా రైతు కూలి ఉద్యమాల ముందరి తరువాతి గ్రామాల వాతావరణాన్ని బలంగా చిత్రీకరించినటువంటి కథ. అక్కడ చమత్కారంగా ఈయన ఏమంటాడంటే అల్లం రాజయ్య రాసినటువంటి కథల్లో అల్లం వాసన ఎక్కువైపోయిందంట. అల్లం వాసన ఎక్కువైపోయింది కాబట్టి ఘాట్ ఎక్కువైంది అనే సందర్భాన్ని కూడా అక్కడక్కడ ఈయన చమత్కరించినటువంటి అనేక చమత్కారాలు చదువుతూ కూడా నేను నవ్వుకున్నాను నేను. ఇట్లా ఇంకా కాలువ మల్లయ్య గారు రాసినటువంటి ప్రవాహము కాలువ మాదిరిగానే ఉంటుంది. ఈ ప్రవాహ ఉధృతిలో అనేక కథలు వెలువరించినటువంటి కథల్లో వెలి కథ అనేది ఒకటి. ఇది ఆధిపత్యాన్ని ధిక్కరించినటువంటి కథ. అసలు ఒక్కొక్క కథకి సంబంధమే లేదు అక్కడ వచ్చినటువంటి కథా నేపథ్యాన్ని చూసినప్పుడు. అడవిలో వెన్నెల బిఎస్ రాములు రాసినటువంటి వారి ఆదివాసీ జీవితాలకు సంబంధించినటువంటి కథ. పుల్లర కథలో నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ ఆత్మను పోరాట స్వభావాన్ని, అంటే తెలంగాణలో ఇంతమంది కథకులు ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి కథా నేపథ్యాలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయి, కానీ ఎందుకు తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి కథ వెనుకబడింది అన్నారు అనడానికి ప్రశ్నకి సమాధానం ఈ కథ కచ్చీరు. కథ ఎక్కడ నిలబడింది అన్నప్పుడు పాఠకుల హృదయాల్లో అనే ఒక సందర్భంలో చెప్తాడు. అంటే ఒక కథ గురించి మాట్లాడుతూ నందిని సిద్ధారెడ్డి గారి పుల్లెర కథ గురించి మాట్లాడుతూ అక్కడ ఆ సందర్భంలో ఆయనకు రాసేటప్పుడు తోచలేదేమో ఇది ఎక్కడ నిలబడుతుంది కథ అని అన్నప్పుడు 2-3 వాటిల్లో నేను కూడా చూశాను కూడా. ఈ కథ ఎక్కడ నిలబడుతుందంటే పాఠకుల హృదయాల్లో అని చెప్పేసి అక్కడ వాళ్ళకు వదిలేసి నెక్స్ట్ సెంటెన్స్ రాసినటువంటి సందర్భం కూడా చూస్తాం. ఇంకా జింబో గారు రాసినటువంటి చెప్పులు కథలో అంబేద్కర్ దూరదృష్టి, రాజ్యాంగ ఫలాలు అందించినటువంటి తీరు గురించి అందులో చెప్పబడిన విధానం అంత వ్యాసంలో ఉంది. ఇంకా విసుర్రాయి ముదిగంటి సుజాతారెడ్డి గారు రాసినటువంటి విసుర్రాయిలో పురుషాధిపత్యంపై వచ్చినటువంటిది. ఇది వివాహ వ్యవస్థ స్త్రీని ఏ విధంగా బలహీనురాలని చేసింది. ఒక్కొక్క సందర్భంలో బలహీనరాలని అనుకోకుండానే బలహీనరాలు అయిపోయేటువంటి సందర్భాలు అంతటా ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి, వెనకటి కాలంలో ఉన్నాయి, ముందు కూడా ఉంటాయి. అది దాని గురించి మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇలా బలహీనరాలని చేసినటువంటి, బానిసగా చేసినటువంటి ఇది మనకి ఈ విసుర్రాయి కథలో కనిపించింది అని చెప్పేసి వ్యాసకర్త చెప్తారు. అట్లాగే గొరుసు జగదీశ్వర్ రెడ్డి రాసినటువంటి గజ ఈతరాలు, గజ ఈతగాండ్లు కదా మామూలుగా అయితే మనకు తెలిసింది, వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందంటే గజ ఈతగాండ్లను పిలిపించండి అంటారు. కాదు, గజ ఈతరాలు అనేటువంటి కథ మనకి యంత్రానికి మనిషికి మధ్య ఉండేటువంటి అనుబంధం గురించి చెప్పినటువంటి కథ. తర్వాత
పులుగు శ్రీనివాస్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని తప్పించి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాసేటువంటి కథలు రాసేటువంటి వారి యొక్క కథలను గురించి ప్రస్తావించాలని అనిపించింది అందువల్ల. అయితే పులుగు శ్రీనివాస్ శంకర విత్తులు కథలో కథ అంటే ఇది దాదాపుగా ఈ కథను యశోదారెడ్డి మా పంతులు కథతో దగ్గరగా ఉండవచ్చు అని చెప్పేసి ఈయన పోల్చిండు. అంటే ఈ కథలో ఉండేటువంటి నేపథ్యం అంతా రాయాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి యశోదారెడ్డి కథను కూడా చదవాలి. చదివినప్పుడు మాత్రమే ఈ రెండింటిని పోల్చగలుగుతాం. అప్పుడు రాసినటువంటి ఆ సందర్భం వేరు, ఆ కాలం వేరు, రాసినటువంటి ఆ వ్యక్తి సమాజం వేరు, ఇక్కడ పులుగు శ్రీనివాస రాసినటువంటి కథా సమాజం వేరు. ఈ రెండింటిని అన్వయం చేసుకొని వ్యాసకర్త రాసినటువంటి శంకర విత్తుల మీద రాసినటువంటి వ్యాసం కనిపిస్తుంది. తెలంగాణ నల్లనే రేగడి భూముల్లో శంకర విత్తులు నాటుకుపోయి ఆంధ్ర విషపు పంటలు విస్తరించి తెలంగాణ ప్రజల ఉసురు తీసినటువంటి విధానం ఇందులో ఉందని ఇందులోనంతా చర్చ పెడతాడు ఆయన. దాంట్లో ఒక్కొక్క దగ్గరేమో మనకి కేవలం 1-2 పేజీల్లో 1 పేజీలో మొత్తం ఒక వ్యాసాన్ని ముగించిన సందర్భం ఉంది. ఆయనకు నచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు స్పందన కూడా చెప్తాడు. ఒక్కొక్క దగ్గర బాగా సాగదీసి ఆ కథనంతా కూడా రాసినటువంటి దానిలో ఉన్నదంతా ఏకి పారేసిన సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత అన్వర్ రాసినటువంటి బక్రీ గురించి ఇందాక వారు మాట్లాడింది కాబట్టి ఇది ముస్లిం స్త్రీ జీవితాన్ని ఎత్తినటువంటి ఒక పతాకగా మనకు కనిపిస్తుంది. 2013లో వచ్చి నిత్య గాయాల నది అనేటువంటి బెజ్జారపు రవీందర్ రాసినటువంటి కథ కావచ్చు. ఇంకా గద్దెత్కపోయిన దళితుల బతుకమ్మ గురించి వారు జూపాక సుభద్ర వారు రాసినటువంటి దాని మీద అంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని కాలాలు మారిపోతున్నాయి, అయినా కూడా ఇంకా దళితులు బతుకమ్మను జరుపుకోరా అని చెప్పేసి ఆమె ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నని ఈయన గట్టిగా తీసుకొని రాసినటువంటిది కనిపిస్తుంది. అంటే ఎందుకు రాయాలి మరి 72-3 సంవత్సరాలు ఆడపిల్ల చదువు ఇగురం భాగ్యరేఖ గారు రాసినటువంటి అంటే ఇది కూడా పట్టుకున్నారు. ఏంటంటే ఈ భాగ్యరేఖ ఎవరో కూడా తెలియదంట, కేవలం అక్కడ రాసింది. ఆ తర్వాతి కాలంలో భాగ్యరేఖ ఎవరో రచయిత ఎవరో తెలియనటువంటిది కూడా మనకి కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా షాజహాన్ రాసినటువంటి సండాస్ కథలో దేశ అభివృద్ధి ఏ దిశలో ఉందో చెప్పినటువంటిది మనకి కనిపిస్తుంది. నిసార్ రాసినటువంటి ముల్కీలో కూడా తెలంగాణ సాంస్కృతిక వైభవం, గత మత సామరస్యం గురించి కావచ్చు. ఇంకా ముస్లిం సాహిత్యానికి ఒక ఐకాన్గా నిలబడి ఉన్నటువంటి ముఖ్యంగా కథా సాహిత్యానికి స్కైబాబా గారు రాసినటువంటి లోహం కథలో ప్రేమ, శ్రీవాదం, స్వార్థం, ముస్లిం మైనారిటీల గురించి, తెలంగాణ గురించి, తెలంగాణ సమాజం గురించి చెప్పినటువంటి కథగా చెప్పి, అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసినటువంటి కథ కావచ్చు, బెజ్జారపు వినోద్ కుమార్ గారు రాసినటువంటి, కాంచనపల్లి గారు రాసినటువంటి కథ, ఇంకా దేవులపల్లి కృష్ణమూర్తి గారు రాసినటువంటి కథ, కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ, బండ సరోజన గారు రాసినటువంటి బర్రెంక చెట్టు గురించి చెప్పక్కర్లేదు, ఇప్పుడే వారే చెప్పినారు. ఇంకా చందు తులసి గారు రాసినటువంటి బతుకమ్మ పండుగ రావటం గురించి, లొట్టపీసు పూలు శీలం భద్రయ్య గారు రాసినటువంటి కథ, ఇలాంటివన్నీ కూడా మనకి బాగా మనల్ని ఆలోచింపచేసేటువంటి కథల్లో ఉన్నటువంటి కథ విశ్లేషణలు మనకు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి చదువుకునేటువంటి వారికి, తెలంగాణ సమాజానికి బాగా ఉపయోగపడేటువంటిది. ఈ తెలంగాణ నేపథ్యంతో వచ్చినటువంటి కథ కచ్చీరు 5-6 లాభాలు ఉన్నాయి దీనిలో. ఏంటి ఆ లాభాలు అని అంటే, ఒకటి పరిశోధకులకి, ఇంకొకటి కథ మీద ఇష్టం ఉన్న వారికి, ఇంకొకటి కథ ఎలా నడుస్తుందో ఒక్కసారి పరిశీలించి కథ రాద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి, ఇంకా సాహితీ మిత్రులకు హాయిగా చదువుకొని కథను వదిలేద్దాంలే, హాయిగా ఈ 10 నిమిషాల కోసం కథను చదువుదాంలే అనుకున్నటువంటి వాళ్ళకి, ఇట్లా విభజనలు చేసుకుంటే అన్ని విభజనలు ఈ కథా కచ్చీరులో కనిపిస్తాయి. పేరుకు తగ్గట్టుగానే అది కచ్చీరు. ఇది మనం కూర్చున్నటువంటిది రవీంద్ర భారతి కచ్చీరు. ఈ కచ్చీరులో నన్ను మాట్లాడడానికి అవకాశం ఇప్పించినటువంటి ఈ వ్యాస రచయిత డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ విమర్శకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ లావణ్య గారు, పెద్దలు బండా సరోజన గారు, వలీ హుస్సేన్ గారు మిత్రుడు, తర్వాత ఇవాళ ఈ పుస్తకాన్ని
పుస్తకానికి కారకుడైన కథా కాలమిస్ట్ అనాలేమో వెల్దండ శ్రీధర్ గారికి, సభలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా శ్రీధర్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రూపంలో రావడానికంటే ముందు సారంగలో కాలంగా వస్తున్నప్పుడే నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే మొదటి నుంచి చూస్తూ ఉన్నవాళ్ళం కాబట్టి ఒక 25 ఏళ్ల క్రితం తెలంగాణ కథా సాహిత్యం గురించిన పరిచయమే లేదు, చర్చే లేదు. తెలుగు కథల 100 ఏళ్ల తెలుగు కథ అని చెప్పి పుస్తకాలు వేస్తే దాంట్లో చాలా అరకొరగా 1970 తర్వాత మాత్రమే రాసిన తెలుగు కథలు మాత్రమే దాంట్లో చేర్చారు. 70 కంటే ముందంతా కూడా ఆంధ్ర ప్రాంతపు కథలే ఉన్నాయి తప్ప 70 కంటే ముందు తెలంగాణ కథలు ఉన్నాయన్న సోయి కూడా లేని కాలంలో వాళ్ళ నుంచి ఇవాళ ఇక్కడ మనకు సమృద్ధిగా తెలంగాణ పాత కథలు దొరుకుతున్నాయి. వాటి గురించి రాయాలనే తపన ఉంది. దాంతోపాటు సమకాలీనంగా ఉన్న కథల్ని ఎప్పటికప్పుడు పరిచయం చేయాలన్న ఆసక్తి ఉంది. శ్రీధర్కి కొత్తగా వచ్చిన ఆసక్తి కాదు, ఆయన ఇంతకుముందు కూడా తెలంగాణ ప్రాంతీయతత్వం, తెలంగాణ నుండే ప్రాంతీయ వైశిష్ట్యం గురించి పరిశోధన చేశారు. చాలామంది చేశారు. మన బివిఎన్ స్వామి గారు ఉన్నారు. కథల మీద, తెలంగాణ కథల మీద ప్రత్యేకంగా పట్టించుకొని పనిచేస్తున్నవాళ్ళు. దీని వెనక కారణాన్ని కూడా, దీని వెనక నేపథ్యాన్ని కూడా కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సంగిశెట్టి శ్రీనివాస్ తెలుగు కథల సూచికను ప్రచురించాడు. 1956 కంటే ముందు వచ్చిన తెలుగు కథల్ని, అంటే ఏవైతే తెలియదో ఆ కథల్ని అన్నింటినీ ఒక పుస్తకంగా సూచికలాగా తీసుకొచ్చాడు. కథకుల్ని పరిచయం చేశాడు. ముదిగొండ సుజాత రెడ్డి గారు, చాలామంది ఇట్లా తొలినాటి కథల్ని ఎంపిక చేసి ప్రచురించారు. వాళ్ళ కృషి ఇవాళ ఫలించి ఇట్లా ఒక తెలంగాణ కథల గురించి కూడా ఒక కాలం వచ్చి 76 వారాల పాటు ఈ పరంపర వచ్చి వాళ్ళ పుస్తక రూపంలో రావడానికి కారణమైంది. ఇవాళ తెలుగు సాహిత్యంలో తెలంగాణ కథ ఒక గుర్తింపు, ఒక పూర్తి న్యాయమైన భాగస్వామ్యం పొందిందని చెప్పలేం, కానీ మునుపు కంటే చాలా ఎక్కువ భాగస్వామ్యాన్ని పొందగలిగింది. అంటే తెలంగాణ ఉద్యమం దీనికి కారణం. కాబట్టి దీని వెనక పనిచేసిన తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినట్టు తెలంగాణ సాహిత్యోద్యమం అనేది మనకి సాహిత్య స్పృహను కలిగించింది. శ్రీధర్ ఆ స్పృహను అందుకున్నాడు. ఆయన పిహెచ్డి కూడా ఉద్యమ సాహిత్యం మీదనే, కవిత్వం మీదనే చేశారు. కాబట్టి ఒకప్పుడైతే యూనివర్సిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇంకా ఉద్యమ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు మీ విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు తెలంగాణకు సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన సాహిత్య సబ్జెక్ట్స్ ఇవ్వండి పరిశోధన కోసం అంటే, మౌలిక పరిశోధన ఎవరు చేస్తారు, అవన్నీ కష్టం కదా అని ఒక పెదవి విరుపు అనేది వినిపించింది. కానీ ఇప్పుడు చాలామంది ఉత్సాహంగా తెలంగాణ గురించిన పరిశోధనలు చేస్తున్నారు, సాహిత్య పరిశోధనలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినందువల్ల మనకి ఏమొచ్చిందో ఏం పోయిందో తెలియదు, కానీ భౌతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాహిత్యపరంగా మాత్రం మన సాహిత్యం బాగా సంపద్వంతమైంది. మనకు కావాల్సినటువంటి సాహిత్య ప్రవాహంతో తెలంగాణ నేల చాలా సస్యశ్యామలంగా మారుతుంది. ఈ కథా కచేరీలో ఈయన చేసిన దాన్ని నేను పూర్తిగా పైన తెలంగాణ కథా సాహిత్య విమర్శ అన్నారు, కానీ స్థూలంగా సాహిత్య విమర్శ కిందకే వస్తుంది. కానీ దీన్ని ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఉండే ఒక అప్రిసియేషన్ అనే ఒక కోవలోకి దీన్ని చేర్చుకోవాలి. అంటే పరిచయం ఉంటుంది, విమర్శనాత్మక పరిచయం ఉంటుంది. అంటే పాఠకుడు ఆ కథను అర్థం చేసుకోవడానికి కావలసిన దినుసులు ఉంటాయి దీంట్లో. దాన్ని ఆకర్షణీయంగా కథని పరిచయం చేస్తాం. మళ్ళీ ఆ కథలకి లోతుగా విశ్లేషించవచ్చు. మళ్ళీ ఇంకా ఆ విశ్లేషించబోయే విమర్శకుడికి, పూర్తి సాహిత్య విమర్శకుడికి ఈ ప్రాథమికమైన ఆరంభ పరిచయం, ఈ ఆరంభ పరిచయం అనే మాట కూడా సరికాదు, ప్రశంసాత్మక పరిచయం. ప్రశంస అనేది, విమర్శ అనేది ఎట్లా నెగిటివ్ కాదో, ప్రశంస అనేది పొగడ్తేవి కాదు. ప్రశంస అంటే ఒక దానిలోని మంచి చెడ్డలన్నింటినీ పరిచయం చేయడం. అటువంటి లక్షణం ఈ పరిచయ వ్యాసాల్లో ఉంది. ఒక సాహిత్య కాలం చేయవలసిన పని అదే. దీంట్లో వ్యాసాలు దాదాపుగా అన్నీ చదివాను. చదివినప్పుడు దాంట్లో మూల కథలు కూడా చాలా వరకు చదివి ఉండటం వల్ల ఆయన పరిచయం చాలా కొద్దిగా
దాని నేపథ్యం గురించి చెప్పడం, కథ వివరించడం, తర్వాత దాంట్లో ఆ కథలోని నిర్మాణాన్ని, శైలి విశేషాలని క్లుప్తంగా చెప్పడం. ఎందుకంటే ఈ కాలంకు ఉండేటువంటి లక్షణం, దాని నిడివి, దాన్ని ఎంతవరకు పాఠకుడు చదువుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆసక్తికరంగా చేయటం రచయిత ఉద్దేశం. కాబట్టి ఆ కథ పట్ల ఆసక్తి కలిగించడమే అయిన వ్యాసాలలో ముఖ్య ఉద్దేశంగా నేను గమనించాను. చాలా మంచి, కొన్ని చోట్ల విమర్శించవలసిన చోట విమర్శించలేదు, ప్రశంసించవలసిన చోట మాత్రం అన్ని చోట్ల ప్రశంసించారు. ఎందుకంటే తెలంగాణ అనేది ప్రాతిపదిక తీసుకున్నాం కాబట్టి, తెలంగాణ ప్రాతిపదిక తీసుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళందరూ మన వాళ్ళే అనే ఒక అస్తిత్వవాద స్పృహలో అది భాగం అంటూ. ఇంకోటి కథా సాహిత్యం మీద ఆసక్తి పెంచడమే ముఖ్యంగా. రామరాజు గారి కథ ఉందనుకోండి, రామరాజు గారి కథ చాలా తప్పుడు భావాలతో ఉన్న కథ, కానీ దాన్ని అట్లా పరిచయం చేశారు, దాని జోలికి వెళ్ళలేదు ఆయన. అంటే దాంట్లో మంచి చెడ్డల జోలికి వెళ్ళలేదు. అటువంటి కథలు ఇంకో 3-4 మనకు కథలు కనిపిస్తాయి. కానీ అది తర్వాత విమర్శకులకు వదిలిపెట్టే విషయం. శంకరవిత్తులు అనే కథ ఉందనుకోండి, చాలా ఆ రోజుల్లో చాలా కదిలించిన కథ. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన దాంట్లో స్టీరియో టైపింగ్ ఉంటుంది. ఆ స్టీరియో టైపింగ్ అనేది సరైన లక్షణమైన కథకి మనం దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తామా, అటువంటి చర్చ చాలా చేయొచ్చు. చర్చ చేసిన తర్వాత కూడా ఫలితం ఏముంటుంది అనేది వేరే విషయం. కానీ వివాదాస్పదమైన థీమ్స్ తీసుకున్న కథలు కూడా ఉన్నాయి. అట్లా పూర్తి వ్యతిరేకమైన, మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయని విలువలతో కూడిన కథలు కూడా ఉన్నాయి. సంఘాల పంతుల కథే ఉందనుకోండి, ఇప్పుడు తెలంగాణలో చాలా చోట్ల గ్రామంలో పీడకులుగా ఉన్నవాళ్ళు చాలామంది భూస్వాములు ఉన్నారు, అక్కడక్కడ జాగీర్దారులు ఉన్నారు. జాగీర్దారులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఎందుకు ప్రతాప్ రెడ్డి గారు ముస్లిం జాగీర్దారు భార్యనే అందులో పీడకురాలుగా తీసుకున్నాడు, ఆ కథను తీసుకున్నాడు? ఆయన ఇతరులు ఎందుకు తీసుకోలేదు? ఆయన కథా సాహిత్యంలో హిందూ ముస్లిం సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఆయన హిందూ ముస్లిం వాళ్ళ మతాంతర వివాహాల గురించి జరుగుతున్న ఒక రెండు వైపుల నుంచి జరుగుతున్న ఒక చర్చ ఉంది. ఆ చర్చకు మూలాలు సురవరం ప్రతాప్ రెడ్డి కథలో కనిపిస్తాయి. హిందువులు తమ ఆడపిల్లలను జాగ్రత్తగా ఉంచుకోకపోతే వాళ్ళు ముస్లింలతో లేచిపోతారు అని హెచ్చరిస్తూ ఆయన కథలు రాశాడు. మరి ఒకవైపు అదే సమయంలో సమకాలంలో అక్కడ చలం హిందూ అమ్మాయిలు ముస్లింలతో లేచిపోవటాన్ని గ్లోరిఫై చేస్తూ నవలు రాశాడు. ఓ పక్కన భావకవులు అక్కడ ఆడవాళ్ళ సౌందర్యం గురించి, హృదయ సౌందర్యం గురించి, ప్రేమాత్మక గురించి రాస్తూ ఉంటే, ఇక్కడ గంగుల షాయిరెడ్డి లాంటి వాళ్ళు కాపు స్త్రీల, శ్రమజీవులైన స్త్రీల ఏమంటారు వాళ్ళ సౌందర్యం గురించి, వాళ్ళ కష్ట నష్టాల గురించి రాశాడు. ఇట్లా ఏదో కాంట్రాస్ట్లు చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ ఇంకా చారిత్రకంగా పాత తెలంగాణ సాహిత్యాన్ని అక్కడి సాహిత్యంతో బేరీజు వేసుకోకుండా కూడా చేయాల్సిన పరిశోధన, విమర్శ చాలా ఉంది. ఇందాక స్కైబాబా ఇక్కడ అక్కడ కథల గురించి ప్రస్తావన చేశాడు. ఆయన ఇక్కడ కథా సాహిత్యంలో జరుగుతున్న చర్చ గురించి, ఖమ్మంలో తెలంగాణ కథ 2023 ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ కథా రచయితల నుంచి, తెలంగాణ సాహిత్యాభిమానుల నుంచి వస్తున్న ఫిర్యాదును నేను ఆ కథా నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకు తెలంగాణలో తెలంగాణ కథలకు తగిన ప్రాధాన్యం ఎందుకు జరగట్లేదు? సంపాదకులతో విడిగా మాట్లాడాను, సభాముఖంగా వాళ్ళకి ప్రశ్న వేశాను. మీ ఎంపికకు తగిన కథలు మీకు తెలంగాణ నుంచి రావట్లేదు అనుకుంటే మీ ఎంపిక సూత్రాలు మార్చుకోండి, అంటే ఎంపిక సూత్రాలు కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత కూడా మీకు అంటే దాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా లేకపోతే, ప్రశ్నించుకోవడం సిద్ధంగా లేకపోతే అది కేవలం ఒక రకమైన ప్రమాణాలకు సంబంధించిన ఎంపిక మాత్రమే అవుతుందని మనం తెలంగాణ నుంచి కూడా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వెనుకబాటుతనం అనేది 2-3 రకాలుగా ప్రతిఫలిస్తుంది. ఒకటి వెనుకబాటుతనం కోట్ అండ్ కోట్, ఏది వెనుకబాటుతనం ఏది కాదనేది వేరే విషయం. వెనుకబాటుతనం రెండు ప్రాంతాల మధ్య ఒకళ్ళు అభివృద్ధి చెందారు, ఒకళ్ళు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటున్నామంటే ఆ పరిస్థితి కొన్ని రకాల పర్యవసానాలకు దారితీస్తుంది. ఏంటంటే చదువు లాంటి ఇంగ్లీష్ చదువు, ఆధునికమైన చదువు అనేది రెండు ప్రాంతాలకు సమానంగా లేకపోవటం వల్ల దానికి సంబంధించినటువంటి దాని ఆధారంగా ఉండేటువంటి ప్రమాణాల్లో కొంచెం తేడా వస్తుంది. కాబట్టి కథ అనేది ఆధునికమైంది అనుకుంటే, కథ అనేది మధ్యతరగతి జీవితానికి సంబంధించింది అనుకుంటే,
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన లాంటి కథ తెలంగాణ ప్రాంతంలో వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి కథల అవుట్పుట్టే తక్కువ ఉంటుంది. కథల అవుట్పుట్ కూడా నాణ్యత అక్కడ నువ్వు ఇంగ్లీష్ సాహిత్యంతో ఆంగ్లో వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో ప్రభావితం అయ్యావు కాబట్టి నీ శైలి, నీ శిల్పం పాశ్చాత్య కథాశిల్పానికి దగ్గరగా ఉంటుంది. నీకు అవి ఆ ఎక్స్పోజర్ లేనప్పుడు ఇక్కడ తేడా వస్తుంది. తేడా వచ్చినప్పుడు రెండింటిని ఎట్లా పోలుస్తావు అనే సమస్య. మనం ఒకటి వెనుకబాటుతనం వల్ల ఎట్లాగైతే వ్యవసాయంలో తక్కువ అవుట్పుట్ లేదంటే జీవన ప్రమాణాల్లో తక్కువ స్థాయి ఉంటుందో, సాహిత్యంలో కూడా వెనుకబాటుతనం వల్ల ఎవరైనా వెనుకబడేసినందువల్ల కొంచెం తక్కువతనం వెనుకబాటుతనం ఉంటుంది. మనం రెండు చోట్ల ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ వెనుకబాటుతనం ఉంది కాబట్టి నాకు సమానమైన అభివృద్ధి అవకాశాలు ఇస్తే నేను కూడా నీతో సమానంగా వస్తానని చెప్తాం. రెండోది, ఎక్కడైతే సమానంగా ఉన్నామో అక్కడ సమానంగా ఉన్న చోట కూడా సమాన ప్రాతినిధ్యం లభించకపోతే, నేను కూడా నీలాగా కథ రాస్తున్నాను, నేను కూడా నీలాగా నీ దగ్గర ₹1,00,000 ఉంటే నా దగ్గర ₹1,00,000 ఉంటాయి, నీకు నేను సమానంగా ఉండాలి కదా అనే ఇంకొక ప్రశ్న వస్తుంది. ఈ రెండు రకాల ప్రశ్నలు అసమానత్వం నుంచి వస్తాయి. కాబట్టి తెలంగాణ కథలో ఆంధ్ర కథల ప్రమాణం నుంచి తెలంగాణ కథల్లో తక్కువ ఉత్పత్తి జరుగుతున్నమాట నిజం. అది మీకు పాత కథలు కూడా చూస్తుంటే తెలుస్తుంది. ఈ సమాకరణ కథలు కూడా ఉంటుంది. కానీ తెలంగాణలో భిన్నమైన కథలు భిన్నమైన పరిమాణాల్లో వస్తున్నాయి. ఈ రెండు రకాల ప్రమాణాలని, రెండు రకాల నేపథ్యాన్ని మనం అంగీకరించకపోతే తెలంగాణ తన కథల విషయంలో తను తాను ఇంప్రూవ్ చేసుకోలేదు. ఈ కథలు చదివినప్పుడు చాలా గొప్ప కథలు వచ్చినాయి తెలంగాణలో. ఇంతకంటే కూడా కొన్ని గొప్ప కథలు ఇంకా పరిశోధించబడిన కథలు ఉండొచ్చు. కానీ వాల్యూమ్లో మనం అంగీకరించిన విషయం, కోస్తా ఆంధ్ర నుంచి వచ్చిన, బ్రిటిష్ ఆంధ్ర నుంచి వచ్చిన కథలు మన దగ్గర రాలేదు. అట్లాగే బ్రిటిష్ ఆంధ్ర నుంచి వచ్చిన సోకాల్డ్ గొప్ప కథలు, మంచి కథలు అంటాం, అన్ని కథలు మన దగ్గర రాలేదు. ఈ అంతరాన్ని ఎట్లా పూరించుకోవాలనేది కూడా తెలంగాణ సాహిత్య సమాజం ఆలోచించాల్సిన విషయం. ఈ లోపల మనమేమిటి, మన నేపథ్యం ఏంటి, మన నేపథ్యం పూర్తిగా అంధకారమేనా, లేదు మనం గొప్ప సాహిత్యం ఉంది, గొప్ప రచయితలు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవటం వల్ల, వాళ్ళ కథను చదవటం వల్ల మనకు కావాల్సిన స్ఫూర్తి వస్తుంది, కావాల్సిన ఇన్స్పిరేషన్, ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ పొందడానికి ఇటువంటి పరిశోధనలు చాలా పనికొస్తాయి. పరిశోధన అంటే ఈ పరిశోధన ఆయన పరిశోధన నేపథ్యం నుంచి, ఆధారం నుంచి, దాని తర్వాత ఓవర్ అండ్ అబోవ్ చేసినటువంటి కృషి ఇది. ఈ కృషి వెనక తెలంగాణ పరిశోధనోద్యమం, తెలంగాణ సాహిత్యోద్యమం, తెలంగాణ రాజకీయోద్యమం అన్నీ కూడా ఉన్నాయి. దాని నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే తప్పనిసరిగా మన గుర్తింపు, మనకు కావాల్సిన ప్రాతినిధ్యాన్ని మనం పోరాడి సాధించాలి. ఎట్ ద సేమ్ టైం మనము కూడా మన నాణ్యతల్ని, ప్రమాణాలని అదే మార్గంలో వెళ్ళదలుచుకుంటే పెంచుకోవాలి. ఇవి రెండూ చేయకుండా ఒకటి మాత్రమే చేసి మనం ఫిర్యాదులు చేస్తూ పోతే దానికి అంత ఉండదు. అది ఫిర్యాదుల దగ్గరే అవుతుంది అది. కాబట్టి తెలంగాణ సాహిత్య సమాజం నెక్స్ట్ ఫేజ్లోకి, నెక్స్ట్ దశలోకి, తనను తాను సంపద్వంతం చేసుకునే దశలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సందర్భంగా మరోసారి శ్రీధర్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కథా కచ్చీరు అనేటువంటి పుస్తక ఆవిష్కరణకి చేసినటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలపాలి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య వెల్లాని నిత్యానందరావు గారు, అలాగే ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు, ప్రముఖ విమర్శకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారికి, అట్లాగే సభాధ్యక్షులు, నాకు సహాధ్యాయి అయినటువంటి ప్రొఫెసర్ లావణ్య గారు, అట్లాగే మా అమ్మగారు డాక్టర్ సరోజన బండ గారు, అట్లాగే ప్రముఖ కవి కథకులు వలీ హుస్సేన్ గారు, సభలో ఉన్నటువంటి చాలామంది సాహితీవేత్తలు, కథకులు, విమర్శకులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ కథా కచ్చీరు అనేటువంటిది నిజానికి అప్సర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే ఆదివారం ఆంధ్రజ్యోతిలో అప్సర్ గారికి ఒక కథ వచ్చింది, చమ్కీపుల గుర్రం అని. ఆ చమ్కీపుల గుర్రం అనేటువంటి కథ చదివిన తర్వాత ఊరికే మా పాఠకులు లేఖలు వేస్తుంటారు ఆదివారం, దానిలో ఆ లేఖల కింద ఏదన్నా వేస్తారేమో అని ఒక చిన్న రైటప్ రాసి పంపించాను. అప్పుడు సంపాదకులు శ్రీనివాస్ గారు దాన్ని చూసి, అది నిడివి పెద్దగా ఉంది, మేము వేయలేము, సో దాన్ని అని నాకు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తర్వాత ఇది ఇట్లనే ఉంది కదా, ఎక్కడా ప్రచురించలేదు కదా అని చెప్పి అనుకొని దాన్ని నమస్తే తెలంగాణకి పత్రికకి పంపించాను. వాళ్ళు ఏదో సందర్భాన్ని చూసి దాన్ని మొత్తం మీద ప్రచురించారు. అది చూసి అప్సర్ గారు చూసి, ఇదేదో బాగుంది, ఒకటే కథ మీద ఇంత బాగా విశ్లేషణ చేసావు కదా, దీన్ని మనం కాలం కింద ఇంకా నీకు నచ్చినటువంటి కథల పైన రాస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించు, అట్లా మనం సారంగలో కాలం రాద్దాము అని చెప్పి అంటే
సరే సార్ రాద్దామని చెప్పి అనుకొని అట్లా కథా కచీరు అనేటువంటి పేరు కూడా అఫ్సర్ గారు పెట్టారు. అట్లా ఈ కాలం రాయడం జరిగింది. 3 ఏళ్ల పాటు నిజానికి లవణ్య గారు చెప్పినట్టుగా ప్రతి 15 రోజులకు ఒకసారి 14వ రోజు మరి 15వ రోజు అవుతుంది అఫ్సర్ గారు అమెరికా నుంచి మెయిల్ పెడతారు, శ్రీధర్ ఇంకా ఏది కాలం రాలేదు సంగతి ఏందని. సో 14 నైట్ కూర్చొని రాసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ 14 రోజులు ఖాళీ ఏం లేను, ఏ కథ పెట్టాలి, ఏ కథ మీద రాయాలి అనేటువంటి దానిపైన చాలా కథలు చదువుకుంటూ ఉండేటువంటి వాడిని. ఇట్లా ఈ కథా కచీర్ అనేటువంటి కాలం పురుడు పోసుకొని ఈరోజు ఒక పుస్తక రూపం తీర్చిదిద్దుకున్నది అని అంటే అది సారంగ పత్రిక యొక్క లేదా ముఖ్యంగా అఫ్సర్ గారి యొక్క చలవ. వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కాలం జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ వెబ్ పత్రిక కాబట్టి కథ కింద నా విశ్లేషణ కింద విపరీతమైనటువంటి విమర్శలు రాసినటువంటి వాళ్ళు, చర్చలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే కాలం అన్నప్పుడు తప్పనిసరిగా ఉంటుంది, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి చాలామంది నువ్వు చేసినటువంటి సూత్రీకరణ తప్పు అని లేకపోతే రైట్ అని ఇట్లా కొన్నిసార్లు ఆంధ్ర కథకులు తెలంగాణ కథకులకు మధ్య కూడా విభిన్న అభిప్రాయాలు, ఒకరేమో సపోర్ట్ చేయడం నన్ను, దేన్ని కొందరేమో వ్యతిరేకించడం, ఇట్లా చాలా జరిగింది. విభిన్న దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ చర్చలో పాల్పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని విలువైనటువంటి చర్చలైనా పుస్తకం వెనుక వేయాలని చెప్పి అనుకున్నాను, కానీ అప్పటికే 340 పేజీలు అయింది కాబట్టి వద్దు పాఠకులకు భారం అయిద్దేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అట్లా పెట్టాను. తర్వాత శ్రీనివాస్ గారు అన్నారు, నిజంగా ప్రశంస వరకే వెళ్ళారు, అది విమర్శకుని లక్షణమా కాదా అనేటువంటి కోణంలో నేను కూడా అనుకున్నాను. బట్ అయితే ఎంతసేపటికి ప్రశంసనే చెప్పాలా, తెలంగాణ కథ ఇది అంటే దాని ఔన్నత్యం ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి కాలం అది. అంటే తెలంగాణ అంటే అనగానే కథ లేదు, లేకపోతే కథే లేదన్నట్టు కొంతమంది, కథ ఉన్నా అది విప్లవ కథ ఉన్నది అని చెప్పారు కొంతమంది. లేదు అవి రెండు ఉన్నా కూడా అసలు దానికి శిల్పం లేదు, శైలి లేదు, ఇట్లా రకరకాల విమర్శ వచ్చింది. ఇదిరాబాయ్ మా కథ అని చెప్పి చెప్పడానికి ఎంచుకున్నటువంటి కాలం ఇది. సో ఈ కాలాన్ని రాయడానికి అఫ్సర్ గారు అనుమతించి తమ పత్రికలో ఎప్పటికప్పుడు నన్ను తట్టి లేపి రాసినటువంటి సందర్భం, రాయించుకున్నటువంటి సందర్భం కాబట్టి నిజంగా సారంగ పత్రికకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి చాలామంది ఆడిపి లక్ష్మీపతి జింబో గారు, తర్వాత బివిఎన్ స్వామి గారు చాలా దూరం నుంచి వచ్చారు, అట్లాగే తాయమ్మ కర్ణ గారు, ఇలా చాలామంది, మా కొట్టము చందు తులసి, ఇట్లా చాలామంది నా మీద అభిమానంతో లేదంటే తెలంగాణ కథ మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఉండి, ముఖ్యంగా మా పవన్, ఈ ఫోటోలు తీస్తున్నటువంటి పవన్ నా స్టూడెంట్, అట్లాగే నా దగ్గర రీసెర్చ్ చేస్తున్నటువంటి నవీన్, జేఆర్ఎఫ్ స్కాలర్ నవీన్, ఇట్లా మా బద్ది గణేష్, ఇట్లా చాలామంది మిత్రులు ఉన్నారు. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇదంతా కేవలం తెలంగాణ కథ మీద ఇక్కడ దాకా వచ్చారు మీరంతా, ఇంత ఆలస్యమైన కూడా ఉండి నన్ను అభినందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. అయితే చివరిగా ఒక మాట చెప్పాలి, ఆసు అనేటువంటి ఒక కవిత సంపుటి తీశాను. అప్పుడు తీసినప్పుడు కె శ్రీనివాస్ గారిని అడిగారు, సార్ మీ చేతుల మీద ఆవిష్కరించాలని ఉంది అంటే, అప్పుడు వారి పని ఒత్తిడి వల్ల వీలు కాదేమో అని చెప్పారు. అయినా మళ్ళీ మరొక పుస్తకం వచ్చింది కదా అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేస్తే వారు పెద్ద మనసుతోనే అంగీకరించి నన్ను ఆశీర్వదించారు. నిజంగా సార్ చేతుల మీదుగా ఆవిష్కరించాలనేటువంటిది ఒక కళ నాకు. ఎందుకంటే ఒక ఆంధ్రజ్యోతి ఒక లాంటి ఒక పెద్ద రిప్యుటేషన్ ఉన్నటువంటి పత్రిక సంపాదకులుగా వారు ఎట్లా చూస్తారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో వారి చేతుల మీదుగా చేయాలనేటువంటి ఒక కళ ఈరోజు నెరవేరింది. అట్లాగే ఆపద్ధర్మ సందర్భంలో నా క్లాస్మేట్ అయినటువంటి లావణ్య గారు కూడా, కాసిం గారు వేరే పని మీద ఉండి అనుకోకుండా రాలేకపోయారు. సో సభాధ్యక్షత బాధ్యత నిన్న రాత్రి చెప్పాను నేను, మేడం ఇట్లా జరిగింది, మరి మీరే స్వీకరించాలంటే తప్పకుండా అని చెప్పి తను ఒప్పుకొని ఇంత దూరం ఈ సభను చాలా చాకచక్యంగా నడిపించినటువంటి లావణ్యకి, అట్లాగే అమ్మ సరోజన బండ గారికి, వల్లి హుస్సేన్ గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెలవు. ఈ కథా కచేరు ఒక 72 పక్షాలు రాసి కాలంగా రాయడం అంటే మామూలు విషయం కాదు. ఒక యజ్ఞంలాగా ఆయా కథకుల ముఖ్యమైన కథల్ని, అంటే బలమైన మంచి కథల్ని ఎంచుకొని, అట్లా ఎంచుకోవాలంటే వాళ్ళందరి కథలు చదవడం, దాంట్లోంచి ఒక కథ ఎంచుకొని రాయడం అనేది చాలా పెద్ద విషయం. అట్లా ఈ పుస్తకము
చాలా బాగా వచ్చింది. వెల్దండి శ్రీధరు ఈ పుస్తకము అంటే ఈ కాలం రాయడానికి చాలా శ్రమ కోర్చినట్టు ఆ రాస్తున్న టైంలో కూడా మనం చూసాం. అన్నీ అంటే మలితరము తొలితరము మలితరము కొత్త తరము వరకు ఒక 72 మంది కథల్ని రాసి తెలంగాణ కథకుల కథల్ని రాసి పుస్తకం వేయడం అనేది ఈ సమయంలో చాలా ముఖ్యమైన వర్క్ ఇది. చాలా మందికి ఇది ఉపయోగపడే పరిశోధకులకు కూడా బాగా ఉపయోగపడే పుస్తకం. అట్లాగే ఇవాళ జరుగుతూ ఉన్న తెలుగు సాహిత్యంలో జరుగుతూ ఉన్న కథా చర్చలో కావచ్చు, ఆంధ్ర తెలంగాణ సాహిత్య చర్చలో కావచ్చు కూడా ఇక్కడ కథకుల గురించి ఒక మంచి సమాచారాన్ని అందించే పుస్తకం కూడా ఇది నిలబడుతుంది. ఈ బృహత్ కార్యాన్ని విజయవంతం చేసిన వెల్దండి శ్రీధర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.